హలో, నేను మీ సిఎస్ రావు. తెలుగు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కొంత ఆందోళనకరంగా ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దాని నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయని చెప్పి అధికారంలో ఉన్నటువంటి పాలకులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఫైనాన్షియల్ గ్రోత్ అనేది రెండు రాష్ట్రాలు ఎలా ఉంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్, ఐఎస్బి, అలాగే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో నిష్ణాతులుగా ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితిని చూస్తే కనుక టెంటేటివ్గా తెలంగాణ ఏదేమో 5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తుంటారు. సరే, ఆంధ్రప్రదేశ్లో అయితే 14 లక్షల కోట్లు ఉందని చెప్పి శ్వేతపత్రంలో సుమారుగా అంచనా వేసి చెప్తూ ఉన్నారు. ఇంకా తేలాల్సి ఉంది ఎంత అప్పు అనేది. ఇంకా ఇలాంటి సిట్యుయేషన్లో తెలుగు రాష్ట్రాలు అప్పులు చేయకుండా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందంటారా? అంటే ఇక్కడ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు పరిమితమైనటువంటి ఆర్థిక వనరులు ఉంటాయి. అంటే రాష్ట్రాలకు ఆదాయం వచ్చేటటువంటి సోర్సెస్, మెయిన్ సోర్సెస్ ఎక్సైజ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఒకటి. రెండోది పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద వచ్చేటటువంటి వ్యాట్. ఈ రెండు ప్రధానమైనటువంటి సోర్సులు. మిగతాయి వేరే సోర్సులు, ఇది వెహికల్ రిజిస్ట్రేషన్స్ మీద లైఫ్ ట్యాక్స్లు కానీ, మోటార్ వెహికల్స్ ట్యాక్స్ కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్, ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేది కానీ, ఈ రెండు ఉంటాయి. మిగతా ఇంకొకటి ప్రధానమైనటువంటి జిఎస్టీ, రాష్ట్రంకి వచ్చేటటువంటి పన్నుల వాటా, జిఎస్టీలో వచ్చేటటువంటి వాటా ఉంటుంది. ఈ జిఎస్టీలో వచ్చేటటువంటి వాటా ఇవి కూడా వేరియబుల్. ఇవన్నీ కూడా ఎలాగా, అది ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే కొలది గవర్నమెంట్కి వచ్చేటటువంటి జిఎస్టీ ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ ఎక్కువ వచ్చిన దాంట్లో రాష్ట్రాలకు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఎంత జిఎస్టీ కలెక్ట్ అవుతున్నామో దాన్ని బట్టి ఆ ఇది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, తెలంగాణకు ఉన్నటువంటి అడ్వాంటేజ్, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్గా ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ రెవెన్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే నార్మల్గా సిటీస్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే రెవెన్యూ అంతా కూడా ఫార్మల్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అన్అకౌంటెడ్ మనీ, అకౌంటెడ్ మనీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇండియల్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు దగ్గర కొని 1 మిలియన్ పైన వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ ట్యాక్స్ వాళ్ళు డైరెక్ట్ ట్యాక్సెస్ వస్తే, డైరెక్ట్ ట్యాక్స్లో వాటా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, అది కాకోకుండా మీకు వీళ్ళు ఖర్చు పెట్టింది కూడా క్రెడిట్ కార్డుల ద్వారా వాళ్ళ ద్వారా ఎక్కువ ఖర్చు పెడతారు. సో ఫార్మల్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ వరకు వెళ్తూ ఉంటుంది. ఆ ఎకానమీలో ఏంటంటే పన్నులు అన్నది ఏ ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇంటీరియర్ ప్లేసెస్లో ఏమవుతుందంటే ఆ ఎకానమీ ఇన్ఫార్మల్ ఎకానమీ కింద వెళ్ళిపోతుంది. సో అక్కడ పన్నులు సక్రమంగా కట్టకపోవడం, వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైతే, ఇవన్నీ కూడా అవి ఫేస్ చేస్తాయి. సో హైదరాబాద్కు ఉన్నటువంటి, తెలంగాణకు ఉన్నటువంటి మేజర్ సోర్సు, ఎకనామిక్ సోర్స్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్రోత్ ఇంజన్ ఫర్ దెమ్. సో అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అలాంటిది లేదు. ఎందుకంటే అది వదులుకుని వెళ్ళిపోయినటువంటి, యాక్చువల్ చెప్పాలంటే పాత పేరుతో ఏర్పడినటువంటి ఒక కొత్త రాష్ట్రం. దానికి రాజధాని కూడా లేదు మామూలుగా. సో ఇప్పుడు రాజధాని కోసమని ఒక భూ సమీకరణ అది జరిగింది. ఇక్కడ చాలామంది అంటారు భూ సమీకరణ అది ఏంటి, దానివల్ల సస్టైనబుల్ గ్రోత్ ఎట్లా వస్తుంది అని. అంటే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం ఇప్పుడు 1996లో హైటెక్ సిటీ అన్న దాన్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఒక ల్యాండ్ అవైలబిలిటీ ఈజ్ నాట్ ఎ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్ ఎట్ ద టైం. ఎందుకంటే మిగులు భూములు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, వ్యవసాయేతర భూములు కూడా ఉన్నాయి. వ్యవసాయేతర మిగులు భూములు, భూపరిమితి చట్టంకి ఎక్కువగా ఉన్నటువంటి భూములు, ఇవన్నీ కూడా మిగులు భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో అందుకని ప్రభుత్వం భూములు అలాట్ చేయగలిగే పరిస్థితిలో ఉంది. సో అంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ వస్తే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి భూమి అలాట్ చేయాలి అంటే వాళ్ళకి తక్కువ ధరకు భూమికి అలాట్ చేస్తే వాళ్ళు మిగతాదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుని ఇది చేస్తారు. సో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఛాలెంజ్ ఓన్లీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే ఉన్నారో, ఓకే మీరు ఇంతమందికి ఉపాధి కల్పిస్తానంటే మీకు ఇంత ఇస్తాము అని చెప్పి అలా ప్రోత్సాహకత స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఆ వెసులుబాటు ఇప్పుడు భూపరిమితి చట్టం ఎత్తేసిన తర్వాత అది లేదు. అది లేనప్పుడు ఇంకా ప్రభుత్వాల ముందు ఉన్నటువంటి సానుకూలమైనటువంటి ప్రత్యామ్నాయం ఓన్లీ భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్. సో అలా ల్యాండ్ పూలింగ్ ద్వారాగా అక్కడ మంచి ప్రయత్నం జరిగింది.
దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం కొనసాగింపు లేకుండా మధ్యలో బ్రేక్ పడి మళ్ళీ ఇప్పుడు కొనసాగించింది. సో మధ్యలో ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్, అంటే చిన్న స్పీడ్ బ్రేకర్ కూడా కాదు, పెద్ద స్పీడ్ బ్రేకర్ పడినట్టుగా మనం అనుకోవాలి. సో ఇది అది సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు అక్కడ భూసేకరణలో దాదాపుగా 34,000 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు ఉన్న రహదారులు అయితేనేమి, లేకపోతే వేరే ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు అయితేనేమి కలిపి 54,000 ఎకరాల భూమి అక్కడ ఉంది, అమరావతి ఏరియాలో ఉంది గవర్నమెంట్కి. సో మనం ఏ విధంగా లెక్కేసుకున్నా కానీ దాని వాల్యూ, అంటే అక్కడ వాల్యూ ఎట్లా పెరుగుతుంది. ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చేటప్పుడు 96 ఆ టైంలో మాదాపూర్లో ల్యాండ్ వాల్యూ 500 నుంచి 1000 రూపాయల మధ్యలో. నాకు తెలిసి 300 ఉంది సార్. నాకు తెలిసి అంటే నేను 94లో ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఉంది. ఇప్పుడు 3 లక్షల రూపాయలు. అట్లాగే ఒక 10 ఏళ్ళ పాటు నిర్విరామంగా దాని యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగి ఉంటే అది ఈ రోజుకి చాలా పెద్ద, అమరావతి కూడా చాలా పెద్ద సిటీ అయ్యేది. సో అది దాని రెవెన్యూ ఇస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడైతే హైదరాబాద్లో ఎలాగ రెవెన్యూ సెంటర్ కింద వచ్చిందో అక్కడ అపరిమితమైనటువంటి రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తారు, అలాగే దానికి సస్టైనబుల్ హౌసింగ్ వస్తుంది. ఇప్పుడు 1,00,000 మంది ఎంప్లాయీస్ వెళ్ళారనుకోండి, 1,00,000 మంది ఎంప్లాయీస్కి రెంటెడ్ హౌసెస్ దొరకవు కదా. సో ఆల్రెడీ ఉన్న హౌస్లో ఏమైనా 10,000 5,000 దొరుకుతాయి. మిగతా వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి కదా. సో ఇల్లు కట్టుకోవాలి అని అంటే బ్యాంకులు డబ్బులు ఇస్తాయి. సో బ్యాంకులు డబ్బులు ఇవ్వాలి అని అంటే అక్కడ ముందు అసలు యాక్టివిటీ ఉండాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. ఎకనామిక్ యాక్టివిటీ ఉండి ఇందులో ఈ సంవత్సరం పనిచేస్తున్నాను అంటే అతనికి బ్యాంకు లోన్ ఇస్తారు. ఆ లోన్ తెచ్చుకుని అతను కట్టుకుంటాడు. సో తర్వాత దఫాలుగా అతను వాయిదాల పద్ధతి మీద తీర్చుకుంటూ ఉంటాడు. సో ఎకానమీలో అందుకని ప్రభుత్వాలు పెద్దగా ప్రభుత్వాలు ఏంటంటే ఇట్స్ ఓన్లీ రెగ్యులేటరీ ప్రాసెస్. ప్రభుత్వాలు ప్రోత్సాహం, దేనికి ప్రోత్సాహం ఇవ్వాలి అని చూడాలి. ఇప్పుడు ఇంత వాస్ట్ పాపులేషన్ వచ్చిన తర్వాత, ఐటీ సెక్టర్ ఇంత డెవలప్ అయిన తర్వాత, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇంత జరిగిన తర్వాత, ఇప్పుడు ప్రధానమైనటువంటి ఉపాధి రంగం ఇవాళ నిర్మాణ రంగమే ఉంది. ఐటీ తర్వాత నిర్మాణ రంగమే. ఐటీ తర్వాత ఐటీ ఈజ్ ఎ ప్రొఫైల్, హై ప్రొఫైల్ జాబ్స్ యాక్చువల్ చెప్పాలంటే. సరే అందులో కింద స్థాయి కూడా కొన్ని బుక్ ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నాయి. మిగతా రంగంలో ఏ రంగంలో అయినా ఆటోమేషన్ వచ్చింది, ఎక్కువగా ఆటోమేషన్ జరిగింది. ఆటోమేషన్ జరిగిన తర్వాత మిగతా ఉద్యోగాల్లో తక్కువ మంది ఉపాధి జరుగుతుంది. అంటే ఆటోమేషన్ ఎప్పుడైతే జరిగిందో అది కొంత ఉద్యోగాలు రీప్లేస్ చేసింది. అది తగ్గింది, మ్యాన్ పవర్ తగ్గింది. సో జనాభా, మనకేమో జనాభా ఎక్కువ. మిగతా వెస్ట్రన్ కంట్రీస్లో కన్నా కూడా మనకున్న ప్రాబ్లం ఏంటి, మనకు జనాభా ఎక్కువ. సో ఈ జనాభాని మనం ఉపయోగించుకోవాలి, మానవ వనరులు ఉపయోగించుకోవడం మనకున్నటువంటి ఇది. అంటే మనకి ఏది ఉందో దాని ద్వారానే మనం సంపాదించుకోవాలి, అంతే తప్ప మనకు లేని వనరులు మనకు ఉండవు. మనకున్న వనరులు మానవ వనరులు ఉన్నాయి. ఈ మానవ వనరుల్లో అందుకనే స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ప్లేయింగ్ ఎ రోల్ నౌ. ఓకే. సో ఇప్పుడు ఏంటి, మనం 2 రకాలు ఐటీ మీద డిపెండ్ అవ్వకుండా అన్నది కరెక్ట్ కాదు వాస్తవంగా. ఎందుకంటే ఐటీ మీద డిపెండ్ అంటే నేను చెప్తా ఉంటాను, ఇది కొంతమంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు మామూలుగా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇండియా అండ్ చైనా ఎకనామిక్ లిబరలైజేషన్లో 2 ఒకేసారి మొదలుపెట్టినవి జర్నీ. కానీ చైనా మనకన్నా కొంచెం ముందుకెళ్ళింది. కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటల్ సెటప్ ఒకటి వాళ్ళకి అడ్వాంటేజ్. సో దాన్ని ఎవరు ఇక్కడ ప్రతిపక్షానికి పెద్ద ఇదేం ఉండదు, మామూలుగా సిస్టమ్ వేరు. ఇక్కడ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కొంత టైం పడుతుంది మామూలుగా. తర్వాత గేరప్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది, కాదని అంటలేదు. బట్ ఇండియా ఇంటలెక్ట్ గ్లోబలైజ్ అయింది, అలాగే చైనా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ గ్లోబలైజ్ అయింది. అంటే కాన్సెప్చువల్ డిఫరెన్స్ అక్కడ. అంటే మన ఇంటలెక్ట్ అంతా కూడా గ్లోబలైజ్ అయింది. సో ఇండియన్ ఇంటలెక్ట్ ఈజ్ గ్లోబలైజ్డ్, వేరస్ చైనా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ఈజ్ గ్లోబలైజ్డ్. సో ఆ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ గ్లోబలైజ్ అయిన కారణంగా వాళ్ళకి కనీస వేతనాలు అన్నది అందరికీ వచ్చినాయి దగ్గర. చైనాలో పవర్టీ లైన్ మీకు 3 కోట్లు 4 కోట్ల కన్నా ఎక్కువ లేదు. సో మనకి పవర్టీ లైన్లో ఉన్నవాళ్ళు ఇంకా 35 కోట్ల పైన ఉన్నారు రమారని. సో ఆ వ్యత్యాసం రావడానికి కారణం మనమేమో హై ప్రొఫైల్ ఐటీ జాబ్స్ని ఎక్కువ ఇది చేసాము, ఈ మిగతా ఎంప్లాయ్మెంట్ మిగతా పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి జాబ్స్ తక్కువ క్రియేట్ అయినాయి. ఓకే. జీడిపిలో మన హైయెస్ట్ ఐటీనే ఉంది, వేరే చైనాలో మీకు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ఉంటుంది. అదే చైనాలో కూడా
పెద్ద కంపెనీస్ అన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీస్ అవి. సో దానికి కూడా అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ కాదు. సో ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి అని అంటే కనుక మనం ఎక్కువ నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నాం. అంటే నిర్మాణ రంగమే ఇవాళ ఇండియాలో అత్యధిక ఉపాధినిచ్చేటువంటి రంగం. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా మీరు అన్నట్టు ఆటోమేషన్ వచ్చింది కాబట్టి పెద్దగా లేదంటారు. ఆటోమేషన్ వచ్చింది కాబట్టి అది ఒక హడ్డిల్ అయింది. సో ఇప్పుడు ప్రజలు ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ మీదకి ఎక్కువ వెళ్తున్నారు మామూలుగా. అంటే ప్రతి ఒళ్ళకి ఒక మంచి గృహం ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి కాన్సెప్ట్, ఇట్లాంటి కోరికలు వస్తున్నాయి. సో అలాగే ఈ బ్రాకెట్ ఆఫ్ లక్షాధికారులు అలా పెరుగుతూ ఉండే కొద్దిగా, కోటీశ్వరులు పెరుగుతుండే, వీటి మీద స్పెండ్ చేస్తారు. తద్వారానే ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తాయి. ఆ ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయం ద్వారానే ఫ్రీబీస్ కానీ ఇవి కానీ ఇవ్వగలుగుతారు. సో సోషల్ సెక్యూరిటీ రావాలి అని అంటే ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరగాలి. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరగాలి అని అంటే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి. ఆ ఎంప్లాయ్మెంట్ తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు పరపతి పెరుగుతుంది. అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలకి తీసుకునే వాళ్ళు, స్వీకరణ చేసేవాళ్ళు ఆర్గనైజర్ సెక్టర్లోకి వస్తారు. వాళ్ళు రుణాలు తీసుకుని వాళ్ళు ఇల్లు లేకపోతే ఇంకోటో కొనుక్కుంటే దాని మీద మళ్ళీ ఉపాధి మల్టిప్లై అవుతుంటుంది. సో ఇది ఎకనామిక్ ప్రాసెస్ అది. సో ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఉన్నది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారాను, నెక్స్ట్ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడం ద్వారాను, నెక్స్ట్ వ్యాపార అవకాశాలని అందిపుచ్చుకోవడం ద్వారా జరుగుతుంది. సో రెండు రాష్ట్రాలకి ఇదే ఫార్ములా, తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కి అలాగే హైదరాబాద్కి కూడా. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా ఇందాక, దే హ్యావ్ టు గో ఫర్ ఎ క్యాపిటల్ ఫార్మేషన్. ఆ ప్రాసెస్లో అక్కడ కొత్త వెల్త్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతే కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. దీనికి ఉండేటటువంటి ఛాలెంజెస్ డిఫరెంట్. సో రెండింటినీ ఒకే కాటును మనం కట్టలేము. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అని అంటారు. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ధనికులు ఉన్న రాష్ట్రం. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక 10 లక్షల మంది, 1 మిలియన్ జనం ఉన్నారనుకోండి ఐటీ సెక్టర్లో వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి. అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు వాళ్ళ పరిశ్రమలు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు అంతకుముందు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి. సో వాళ్ళ ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది. అంతా కలిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ధనిక రాష్ట్రం, ధనికులు ఉన్న రాష్ట్రం అంటారు. ధనికులు ఉన్న రాష్ట్రం అది. ధనికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. సో అందుకని దాన్ని అంటే దాన్ని స్పెండ్ చేసినప్పుడు కదా ప్రభుత్వాలకు ఆదాయం వచ్చేది. సో ధనికులు ఉన్న రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రం దాని వనరుల వాల్యుయేషన్ మీద, నెక్స్ట్ వాళ్ళు స్పెండ్ చేసేటటువంటి ఆదాయం మీద ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెల్త్ క్రియేట్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత దృష్టిలో పెట్టుకుని వాళ్ళు భూసమీకరణ చేశారు. సో వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి అంటే, ముందు రాజధాని నిర్మాణానికి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. తద్వారా అక్కడ ఎంప్లాయ్మెంట్, అంటే ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఫ్లాగ్షిప్ బిల్డింగ్ ఉంది. ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు అది 4.4 లక్షల స్క్వేర్ ఫుట్ మాత్రమే అది. కానీ తర్వాత ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది వచ్చి పెట్టారు. కాకపోతే హైదరాబాద్కు ఉన్నటువంటి సానుకూల అంశం ఏంటంటే ఇక్కడ వాతావరణం కొంచెం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటువంటి వాతావరణం, అక్కడ కొంచెం ఎక్కువగా ఉండేటువంటి వాతావరణం. దానికి కాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని అక్కడ చెట్లను పెంచడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అట్లాగే వాతావరణం అంటే ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి నిర్మాణాలకి, ఆ నిర్మాణ సామాగ్రికి వాళ్ళు ప్రోత్సహించుకోవాలి. అట్లాగే ఎయిర్ కండిషనింగ్కి ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఏదైతే ఉందో యూనిట్ కాస్ట్ మీద, అంటే విద్యుత్ ఛార్జీల మీద తక్కువ ఉండేటట్టు చూసుకుని, విద్యుత్ వినియోగం ఎక్కువ జరిగినా కానీ వాళ్ళు కన్జ్యూమర్ తక్కువ కాస్ట్కి విద్యుత్ వచ్చేటట్టు చూసుకుంటే కనుక అక్కడ ఎంప్లాయ్మెంట్కి పెద్దగా అడ్డంకులు ఉండవు. అవి చేయాలి అంటే వాళ్ళ సహజ వనరులు ఉన్నాయి. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఇది పీఠభూమి అంటారు, అదేమో తీర ప్రాంతం. అందుకని వాడు సోలార్ ఎనర్జీకి వాళ్ళ ఎనర్జీ ఫార్మింగ్ అని కనుక ఎంకరేజ్ చేస్తే, ఏవైతే ల్యాండ్స్ ఫెర్టైల్ కానీ ఉన్నాయో, ఏవైతే సోలార్ ఎనర్జీకి ఉపయోగపడేటటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ అన్నింటినీ గుర్తించి ప్రభుత్వం సోలార్ ఫార్మింగ్కి కనుక వాళ్ళు చేసి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రిడ్ ఏర్పాటు చేసి, ఆ గ్రిడ్ ద్వారా అమరావతిలో నిర్మాణాలకు కనుక విద్యుత్ని తక్కువ ధరకు సరఫరా చేస్తే చాలామంది అక్కడికి వెళ్ళి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే అమరావతి గురించి, సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఫైనాన్స్
క్యాపిటల్ అని అంటారు. ఏంటి సార్ అది? అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అనేటప్పుడు ఆయన ప్రభుత్వం యాక్చువల్గా దాంట్లో భూమి కోసం ఏమి ఇన్వెస్ట్ చేయలేదు కదా, అవును, భూమి కోసం ఇన్వెస్ట్ చేయలేదు. రెండోది, ప్రభుత్వంకి భూములు రైతులు ఇచ్చారు, వాళ్ళకి ఎకరానికి 4,840 గజాలు ఉంటే వాళ్ళకి వచ్చింది 1000 గజాలు, కొన్ని చోట్ల 1,200 గజాలు అట్లా ఇచ్చారు మామూలుగా. మిగతాదంతా కూడా ఉంటుంది, కొన్ని రోడ్ల నిర్మాణానికి ఇట్లా సామాజిక అవసరాలకి కొంత పోతుంది. మిగతాది ప్రభుత్వం దగ్గర కొంత మిగులు భూమి, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ల్యాండ్ సీలింగ్ వల్ల ఇక్కడ ప్రభుత్వానికి భూమి వచ్చింది, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ వల్ల కొంత మిగులు భూమి వస్తుంది. అయితే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది ఎంటర్ప్రీనియర్ని ఆకర్షించడానికి, ఇప్పుడు గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. సో గవర్నమెంట్ మీద అది ఎక్స్ట్రా బడ్జెట్ ఏం కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అన్నది. సో ఇప్పుడు ఆ భూమిని వాల్యూ పెరిగిన తర్వాత ఆ భూములకి విలువ వచ్చేటటువంటి విలువ ప్రభుత్వానికి ఒక విధమైనటువంటి ఆదాయ వనరు కింద ఉంటుంది. ఈ ప్రాసెస్లో అంటే ఇప్పుడు సపోజ్ 1 లక్ష 2 లక్షల ఉద్యోగాలు అక్కడ క్రియేట్ అయినాయి అనుకోండి, అక్కడ అంతమందికి గృహాలు కావాలి కదా, అంతమందికి గృహాలు కావాలి. ఒక్కొక్క 1,00,000 మంది ఉంటే 1,00,000 కోట్లు మళ్ళీ గృహాలకు అవుతుంది. వాళ్ళ ఎలా వేసుకున్న యావరేజ్ కాస్ట్ దాదాపు ₹1,00,000 అయిపోతుంది. అంటే 5 కోట్లు కొనేవాళ్ళు ఉంటారు, 30 లక్షలు కొనేవాళ్ళు ఉంటారు. మీరు యావరేజ్ చేసుకుంటే దగ్గర దగ్గర మీకు ఇది వస్తుంది. అందులో ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ గృహాలు కావాలి అని అంటే కనుక, లేదా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి వాళ్ళ గృహాలు కావాలంటే కనుక దానికి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఓన్లీ గృహాల మీద స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అవి ప్రస్తుతం నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఖర్చు పెట్టేది ఉంటుంది. ఒక 30-40 వేల కోట్లు ప్రస్తుతం మామూలుగా గవర్నమెంట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేయగలిగినట్టయితే, మిగతాది ఒక 4-5 లక్షల కోట్లు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ అక్కడ ఖర్చు పెడతారు. ఆ తర్వాత ఈ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క తీసుకునేటువంటి గృహాలకు కానీ ఖర్చు పెట్టేది ఏదైతే ఉందో అది అక్కడ కొన్ని లక్షల కోట్లకి చేరుతుంది. ఈ కొన్ని లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన తర్వాత వాల్యూ పెరుగుతుంది. అంటే ఇప్పుడు అంతకుముందు హైదరాబాద్లో గృహం కొనుక్కున్నప్పుడు ఒక 50 లక్షలు పెట్టి గృహం కొనుక్కుంటే వాళ్ళ 5 కోట్లు ఉంది. సో అది టైం పాస్ అయ్యి వృద్ధి జరిగేటప్పుడు, వృద్ధి కన్సాలిడేషన్ జరిగేటప్పుడు దాని వాల్యూ కూడా పెరుగుతుంది. సో అలా కొన్ని లక్షల కోట్ల విలువ అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. సో ఈ మధ్యకాలంలో ఎస్బీఐ, మీరు ఎస్బీఐని బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చారు కాబట్టి, జనరల్గా ఎస్బీఐ ఏదో ఒక ఫైనాన్షియల్ ఎస్టిమేషన్ వేస్తుంది అనేది ఒక రిపోర్ట్ వచ్చింది. అది అమరావతి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. 2029 నాటికి సుమారుగా 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి రాబడి కనిపిస్తుంది. అంటే రాబడి కానీ అసెట్స్ కానీ అనేది ఒక అంచనా, ఆస్తుల విలువ. ఎందుకంటే ఇప్పుడు అది అమరావతి ఇందాక మనం అనుకున్నాం కదా, అది టోటల్గా 54,000 ఎకరాలు అది మామూలుగా, అంటే ప్రభుత్వ భూమితో కలుపుకుంటే కనుక. సో అది రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా తీసేసినా కానీ 30,000 ఎకరాలు ఎక్కడికి పోకుండా ఉంటుంది. అందులోనే వాళ్ళకి 30,000 ఎకరాలకి మీరు వాల్యుయేషన్ చేస్తే వాళ్ళ హైదరాబాద్లో ఇవాళ 100 కోట్లకు పోయిన భూములు ఉన్నాయి. సరే, అక్కడ 30-40 కోట్లకే పోయిన ఇవన్నా కానీ భూమి విలువ, ఆ భూమి విలువే కొన్ని లక్షల కోట్లకి చేరుతుంది. 30,000 ఎకరాలు ఇంటూ 4 అంటే దాదాపు 12 లక్షల కోట్లు ఓన్లీ భూమి విలువే వస్తుంది. మరి దాని మీద నిర్మాణాలు కూడా వస్తాయి కదా, దాని మీద నిర్మాణాలు వస్తాయి, మళ్ళీ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత టోటల్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయితే కనుక అది ఖచ్చితంగా 30 లక్షల కోట్ల పైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. అది 2029కి అన్నది ఎంతవరకు అన్నది నేను అది చెప్పలేను. కాకపోతే ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఆటంకం కలక్కోకుండా ఉంటే 2029కి 100 లక్షల కోట్ల విలువ వచ్చేది ఉంటుంది. బట్ ఇప్పుడు అది వచ్చింది కాబట్టి మేబీ ఆ టైం ఇంకొక 2-3 ఏళ్ళు ఎక్స్టెండ్ అవ్వచ్చు. బట్ అది సాధ్యం, ఎందుకంటే అది విలువ అన్నది టైంని బట్టి పెరుగుతూ ఉంటుంది. ప్లస్ యాక్టివిటీని, అంటే రియల్ ఎస్టేట్ వాల్యూ అన్నది యాక్టివిటీ స్పెసిఫిక్ అండ్ అగైన్ ఏరియా స్పెసిఫిక్, రెండు ఉంటాయి. సో రెండు ఉంటాయి కాబట్టి ఒక ఎకనామిక్ యాక్టివిటీ కాన్సన్ట్రేట్ అయిన ఏరియాలో ఎప్పుడు కూడా దాని వాల్యూ పెరుగుతుంది. అట్లాగే పబ్లిక్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. జనరల్గా సార్ ఎస్బీఐ లాంటి ఒక బ్యాంకింగ్ సెక్టర్లో హైయెస్ట్ ఇది కదా బాడీ. సో అది ఇలాంటి చేస్తూ ఉంటారా జనరల్గా? రాజధానిలో చేస్తూ ఉంటారు. ఎకనామిక్ సర్వే అన్నది, టెక్నో ఎకనామిక్ ఇవాల్యుయేషన్ అన్నది వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు. మామూలుగా అన్ని బ్యాంకులు చేస్తాయి నార్మల్గా, బట్ ఎస్బీఐ ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు దాని మీద. సో దాని మీద చేస్తున్నట్టు వాళ్ళు కొంచెం ఇంపార్షియల్గా కూడా ఉంటారు ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడాను, రిపోర్ట్ రాసేటప్పుడు కూడా. సో దానికి క్రెడిబిలిటీ ఉంది కొంచెం. సో ద బెస్ట్
సిటీ అవుతుంది, వరల్డ్లోనే బెస్ట్ సిటీ అనేది కూడా మెన్షన్ చేశారు. ఒక మ్యాగజైన్లో, ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో కూడా గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది ఏదో చెప్తున్నారు. ఏంటి సార్ అది గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది? అంటే పొల్యూషన్ లేకుండానా, లేకపోతే ఏంటది, దాని మీనింగ్ ఏంటి అసలు? అంటే ఎక్కడైనా కానీ మనం ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ భాగ్యనగరం గురించి మాట్లాడుకున్నా, మనం ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి చాలా తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏదైతే అంటున్నారో మామూలుగా అంటే పర్యావరణానికి దాన్ని రక్షిస్తూ నిర్మాణాలు ఏవైతే జరుగుతాయో దాన్ని గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటాం. సో ఇప్పుడు ఎప్పుడంటే కొత్తగా జరిగేటటువంటి దాంట్లో ఇప్పుడు అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇది గ్రీన్ కన్స్ట్రక్షన్కి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే కొత్త నిర్మాణాలన్నీ కూడా ఆ విధంగా ఉండేట్టు చేస్తే కనుక దట్ విల్ బికమ్ ఏ గ్రీన్ ఫీల్డ్ సిటీ, అందులో డౌట్ లేదు. కాకపోతే అది ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్లో కూడా అది ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం చూసాము ఇక్కడ ఇంకుడు గుంతల్ని ఇది చేశారు. అట్లాగే పర్యావరణం అక్కడ ఇది కాబట్టి ఛాలెంజ్ కాబట్టి అక్కడ చెట్లు నాటడాన్ని, లేఅవుట్లో చెట్లు నాటడాన్ని, అలాగే ముందే ప్రతి గృహంలో కూడా ఇన్ని చెట్లు ఉండాలి, ఇట్లా ఒక పాలసీ గవర్నమెంట్ కనుక ఒక పాలసీని చేసినట్టయితే, దాన్ని ఎన్ఫోర్స్ చేసినట్టయితే ఖచ్చితంగా అది మంచి గ్రీన్ సిటీ కింద డెవలప్ అవుతుంది. దానికి ఏంటంటే మనం మాట్లాడుకుంటే అది ఒక వెనిస్ టైప్ ఆఫ్ క్యాపిటల్ కింద రూపాంతరం చెందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వెనిస్ నగరం ఉంది మామూలుగా, అది రివర్ బ్యాంక్లో ఉంటుంది మామూలుగా. ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు ఆ రిపోర్ట్లో. ఇది కూడా కృష్ణానది ఒడ్డున అది ఉంది. సో దానికి సారూప్యత ఉంది, అంటే వెనిస్ నగరానికి దీనికి సారూప్యత ఉంది. సో దీన్ని ఆ విధంగా రివర్ అంటే ఒకవైపున వాటర్ ఉంటుంది, అట్లాగే మిగతా ఫారెస్ట్ని కనుక డెవలప్ చేసినట్టయితే ఈ యొక్క సిటీ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మంచి ఇది వస్తుంది. నెక్స్ట్ అది ఒక టూరిస్ట్ ప్లేస్ కింద కూడా రావచ్చు ఫ్యూచర్లోను. ఎందుకంటే అమరావతి ప్రాచీన బౌద్ధ ఆలయం. సో దానికి ఉన్నటువంటి బుద్ధిస్ట్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగా ఇష్టపడేది, చాలామంది వస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. అక్కడ జరుగుతాయి అమరావతిలో దలైలామాది అదేదో ఫంక్షన్ చక్ర ఏదో సంథింగ్ ఏదో పేరుంది, దానికి వస్తారు. దానికోసమే అది ఇంకా వాళ్ళు ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తద్వారాగా టూరిజం కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి అంత పొటెన్షియల్ ఉంది. కానీ రాజధాని విషయంలో సార్ వీళ్ళు అనేది ఏంటంటే అసలు ప్రభుత్వాలు రాజధాని కట్టేది ఏంటి, సిటీలను కట్టేది ఏంటి, అసలు వాస్తవంగా ఫైనాన్షియల్ గ్రోత్ అంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఫైనాన్షియల్ గ్రోత్ కనపడాలి, కానీ సిటీలను కట్టేది ఏంది అనేది కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అనేది గ్రామాల్లో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? గ్రామాల్లో ఆదాయం మామూలుగా వ్యవసాయ ఆధారితంగా గ్రామాల నుంచి రావాలి. సో గ్రామాల ఆర్థికంగా ఏ విధంగా పరిపుష్టం అవుతాయి? మీకు పక్కన ఉన్నటువంటి అంటే ఇప్పుడు నగరీకరణలో అందరూ కూడా చాలామంది నగరాలకు వెళ్ళిపోతున్నారు. దేనికి వెళ్తున్నారు? ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, లేకపోతే వైద్య సదుపాయాల కోసం కానీ, ఇట్లా గ్రామాలకి నుంచి వలసలు వెళ్తున్నారు ఎక్కువ మంది అర్బన్. మేము కూడా గ్రామాల నుంచి వచ్చాము. సో ఎందుకు వచ్చామంటే ఆపర్చునిటీస్ కోసం, అవకాశాల కోసం. సో అవకాశాలు నగరాల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చారు. సో ఆ విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే కనుక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అక్కడ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అదొకటి. రెండోది ఇప్పుడు ఎకనామిక్ ఎక్స్పాన్షన్, అర్బన్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, అంటే సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది మామూలుగా భూముల విలువ పెరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 1 ఎకరం భూమి అమ్ముకుంటాడు ఎవరైనా, వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ కొనుక్కుంటారు. సో ఇలా ఎప్పుడైతే వెళ్ళి అక్కడ కొనటం మొదలుపెట్టారు, మళ్ళీ అక్కడ భూముల విలువ పెరుగుతాయి, మళ్ళీ అక్కడ వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళి కొనుక్కునే అవకాశం. సో ఎకనామిక్ ఎక్స్పాన్షన్లో ఇదంతా భాగం, ఎకనామిక్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ సారీ టు సే, ఒకటి ఏంటంటే ఇక్కడ మనం వాస్తవంగా మాట్లాడుకోకూడదు, అంటే బ్యూరోక్రాట్స్ కానీ కరప్ట్ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ మనీని ఈ అర్బన్ పెరిఫెరల్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఒక రోడ్ వేసి దాని విలువ పెంచి అమ్ముకోవడం ఇట్లా చేస్తారు. సో దానివల్ల పబ్లిక్ మనీతో, సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్స్ని మళ్ళీ అక్కడ గ్రామాల్లో ఇది చేయడం జరుగుతుంది, ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ భూముల విలువ పెంచి మళ్ళీ వాళ్ళు కొనడం జరుగుతుంది. సో ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఇదంతా భాగం. ఎందుకంటే ఎక్కడో చోట మనీ క్రియేట్ అవ్వకపోతే ఆ మనీ సప్లై మిగతా చోట్లకి రావాలి కదా. ఎక్కడా క్రియేట్ అవ్వదు గ్రామాల్లో. మామూలుగా ఇప్పుడు యాజిటీస్గా అయితే గ్రామాల్లో క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి అవి అలాగే ఉండాలంటే కష్టం.
సో అవి అలా ఉండాలి. ఇప్పుడు ఐటీ సెక్టర్ వలన వచ్చినటువంటి అవకాశం ఏంటి, ప్రతి గ్రామం నుంచి చాలామంది ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని అమెరికాకో ఇంకో చోటుకో వెస్ట్రన్ కంట్రీస్కో పంపించారు. వాళ్ళు అక్కడ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, వాళ్ళు మంచి ఆదాయం కలిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా భూమి అన్నది ఒక ప్రైడ్, ఒక గౌరవం. నాకు భూమి ఉంది అని చెప్పుకోవడం ఒక ప్రైడ్, ఎస్పెషల్లీ గ్రామాల్లో. అది గ్రామాల్లో. సో ఓకే, మా ఫాదర్కి ఒక 10 ఎకరాలు ఉన్న రైతు కింద ఉండాలి అని అనుకుని అక్కడ అతను సంపాదించిన తొలి సంవత్సరాలు సంపాదించినంత కూడా ఇక్కడ పంపించారు. అవును, పంపించి వాళ్ళ భూములు కొన్నారు, దాని విలువ పెంచుకున్నారు. యాక్చువల్ విలువ కన్నా వాళ్ళ అంటే మన కాడిగట్టు అంటారు, అంటే పక్కన ఉన్న భూములు, ఆ భూముల్ని వాళ్ళు ఎక్కువ రేటు పెట్టుకొని ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానివల్ల ఏంటి, భూములు విలువ పెరిగినాయి. ఆయన ఎందుకు పెరిగినాయి, ఎక్కడి నుంచో డబ్బులు వాళ్ళు సంపాదించి పంపించారు కాబట్టి ఇక్కడ విలువ పెంచుకున్నారు. సో ఎక్కడో దిక్కున మనీ క్రియేట్ అవ్వాలి, దాని సప్లై రావాలి. అంటే ఆరిజిన్స్ గ్రామాల్లో ఉండాలి, సంపాదించేవాడు ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో ఆ సంపాదన బ్యాక్ రావాలి. ఆ బ్యాక్ వచ్చేటటువంటి మార్గాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే రీజనల్ ఈక్విటీ అంటాం, సోషల్ ఈక్విటీ, రీజనల్ ఈక్విటీ. సో ప్రతి సెగ్మెంట్కి ఆర్థికంగా మనీ సరఫరా జరగాలి. అలాగే ప్రతి ఒక్క రీజన్ కూడా వాళ్ళు జరగాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ప్రొడక్షన్ సెంటర్స్, కన్జంప్షన్ సెంటర్స్ అని గుర్తించాలి. సో ఏదైతే కన్జంప్షన్ సెంటర్స్కి దగ్గరగా అక్కడ ప్రొడక్షన్ సెంటర్ ఉంటుందో అక్కడ ఎక్కువ రిఫైనరీస్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అట్లాంటివి పెడితే దానివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి లాజిస్టిక్ సపోర్ట్ తోటి తొందరగా కన్జంప్షన్ సెంటర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ ప్రొడక్షన్ కూడా ఉండాలి. కానీ అది ఎప్పుడు వైబుల్ అవుతుంది, అక్కడ ప్రొడక్షన్ స్కేల్ ఎలవ్ చేయాలా, నెక్స్ట్ లాజిస్టిక్స్ ఎలవ్ చేయాలా. అదే వేరే చోట నుంచి వచ్చేదాన్ని వాల్యూ ఇంకా తక్కువ ఉండి లాజిస్టిక్స్ ఎలవ్ చేయట్లేదు అనుకోండి, మనం అక్కడ ప్రొడక్షన్ సెంటర్ని ఎంకరేజ్ చేయలేము. సో మార్కెట్ ఉండాలా, మార్కెట్కి అనుగుణంగా ప్రొడక్షన్ సెంటర్స్ డెవలప్ చేయడానికి లాజిస్టిక్స్ అనుకూలించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అది లాజిస్టిక్స్. అంటే అదంతా కూడా తీర ప్రాంతం, ఎక్కువగా ఉండేటువంటి తీర ప్రాంతం ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెన్నై నుంచి పలాస వరకు రోడ్ ఆల్రెడీ నిర్మాణం ఉంది. ఓన్లీ థింగ్ ఎక్స్పాన్షన్ ఒకటే చేయాలి. సో పోర్ట్లు ఆల్రెడీ ఉన్నాయి, అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ తిరుపతి ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, రాజమండ్రి ఉంది, భోగాపురం కూడా రెడీ అవుతుంది. భోగాపురం ఇప్పుడు రెడీ అవుతుంది. సో ఇన్ని ఎయిర్పోర్ట్లు, ఇన్ని పోర్టులు ఉన్నటువంటి డెఫినెట్గా అది వనరుల రూపంలో చూస్తే కనుక మనం ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నటువంటిది. సో ఒకటి దానికి దీనికి తేడా ఏంటంటే ఆర్గనైజ్డ్ రెవెన్యూ సెంటర్ లేదు. హైదరాబాద్కు ఆర్గనైజ్డ్ రెవెన్యూ సెంటర్ ఐటీ మూలంగా వచ్చింది. సో ఫార్మల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది, ఇన్ఫార్మల్ గా అక్కడ ఉంది. సో దాన్ని ఫార్మల్ చేసుకోవాలి, ఫార్మల్ చేయాలి. ఫార్మల్ ఎకానమీ చేయాలి అంటే కనుక అక్కడ ఏంటంటే గ్రోత్ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి. అట్లాగే అంటే ఒక అర్బన్ సెంటర్ వచ్చింది అని అనుకోండి, అప్పుడు ఈ ఫార్మల్ ఎకానమీలో ఖర్చు పెట్టే వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో అక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ మళ్ళీ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు 2 రాష్ట్రాల పరిస్థితి చూస్తే సార్ మనం, సరే అక్కడైతే అమరావతి కూలిపోయినందువల్లనే ఇక్కడ రేట్లు పెరిగినాయి అనేది మొన్నటిదాకా ఇక్కడ ఉండే లీడర్లు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు అక్కడ అమరావతి రెడీ అవుతుంది, 40,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా విడుదల చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అనగానే ఇక్కడి నుంచి పోయి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఒకటి. అక్కడ ఎగ్జిట్ కావడానికి చాలామంది రెడీగా ఉన్నారు, ఎగ్జిట్ అయినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇంకొకటి. అంటే ఒకటి ఏంటంటే మనం మాట్లాడుకోవాలంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం స్టార్ట్ అయినప్పుడు అసలు తెలుగు వాళ్ళు యాక్చువల్గా అయితే మనం ఉప ప్రాంతాలు మాట్లాడకపోతే తెలుగు వాళ్ళు చాలా నష్టపోయారు ఉద్యమాల మూలంగా. అది ఎందుకు చెప్తున్నానంటే నేను హైదరాబాద్ గ్రోత్ ఆగింది, బెంగళూరు గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది 2004లో. ఎగ్జాక్ట్లీ 2004 తర్వాత అసలు బెంగళూరు మహానగరం ఎంత పెరిగిందో మీరు ఎవరైనా చూసుకోండి, ఎన్ని ఐటీ పార్కులు అక్కడికి వచ్చినాయో. కానీ వాస్తవానికి ఏంటంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నది 2099-2004 మధ్యలో హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరిగినాయి, ఎక్కువ ఉత్పత్తి ఇక్కడ జరిగింది. కానీ దాంట్లో సంస్థల యొక్క రిజిస్టర్డ్ ఆఫీసులు బెంగళూరు నగరంలో ఉన్నాయి. అంటే మీకు ఇన్ఫోసిస్ కానీ లేకపోతే విప్రో కానీ ఇలాంటి పెద్ద కంపెనీలు హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. ఓకే. కానీ
మంచి వాళ్ళ యొక్క సెంటర్స్ అన్నీ కూడా మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూస్తే కనుక మీకు విప్రో ఉంది, అక్కడ ఇన్ఫోసిస్ ఉంది. అవును. బ్రహ్మాండమైనటువంటి సెంటర్స్ ఉండి వీళ్ళ యొక్క ఏదైతే ఇక్కడ ఉద్యోగులు ఐటీ ఉత్పత్తులు ఐటీ సేవలు చేశారో అవన్నీ కూడా ఇన్వాయిసింగ్ బెంగళూరు నుంచి జరిగినాయి, హైదరాబాద్ నుంచి కాకుండా. ప్రొడక్షన్ ఒక్క సత్యం మాత్రమే ఇక్కడ నుంచి జరిగింది. ఓకే. సో అందుకని ఇక్కడ నుంచి ఎక్కువ జరిగినా కానీ ఎక్స్పోర్ట్లు అవన్నీ కూడా బెంగళూరు అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. తర్వాత ఉద్యమం ఒకటి స్టార్ట్ అయింది. జనరల్ ఏమనుకున్నారంటే ఓకే ఇక్కడ కన్నా అక్కడ ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, సో అక్కడ ఐటీకి ఎక్కువ అక్కడ ప్రోత్సాహం లభిస్తుంది అన్నటువంటి ఒక మిస్కన్సెప్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఇక్కడ ఉద్యమ నేపథ్యం అయితే ఇంకోటి ఏమి అక్కడ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాని మూలంగా హైదరాబాద్ ఈరోజు లేకపోతే హైదరాబాద్ జనాభా ఈరోజు 2 కోట్లు తక్కువ ఉండేది కాదు. అది ఆ ట్రెండ్ అలా కంటిన్యూ అయ్యింది. చంద్రబాబు నాయుడు ఏదో 2020 విజన్ తయారు చేశాడు. ఆ విజన్ యాజ్ ఇట్ ఈస్ గా డిస్టర్బ్ కాకుండా ఉంటే మీరు చెప్పింది కరెక్ట్. అంటే కొంతమంది అంటారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు, నేనైతే మామూలుగా ఇక్కడ ఎవరైనా కొంతమంది అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఆయనకైతే ప్రాంతీయ దురభిమానం లేదని అనుకుంటారు. అది ఉండుంటే ఆయన ఎలాంటి వాతావరణం ఉన్న హార్స్లీ హిల్స్ అది చిత్తూరు జిల్లా ఆయన సొంత జిల్లాలో ఉంది, కానీ ఆయన దాని మీద అది ఇంకా బెంగళూరు ఇంకా అతి దగ్గరలో ఉంది, తిరుపతి విమానాశ్రయానికి కూడా దగ్గరలో ఉంటుంది అది. సో ఆయన అదే కనుక ఒక సంకుచిత స్వభావంతో ఆలోచించుంటే బహుశా ఈ డెవలప్మెంట్ అంతా అక్కడే పట్టుకెళ్ళేవాడేమో ఆయన. అంతే కదా, అలా ఆలోచించలేదు ఆయన. హైదరాబాద్ని ఒక సింగపూర్ అదే చేయాలని అనుకున్నాడు. ఆయన ఎఫర్ట్ ఆయన పెట్టాడు. దాన్ని అక్రాస్ ద పార్టీ లైన్స్ మనం ఆయన అయితే దాని వరకు అంగీకరించాలి. మీరు 2020 విజన్కి సంబంధించి ఏమన్నా మీరు స్టడీ చేశారు సార్? అప్పట్లో స్టడీ చేసాము. అంటే ఆల్మోస్ట్ 2020 విజన్ అన్నది ఒక 4-5 ఏళ్ళు ఉద్యమ నేపథ్యంలో పోస్ట్ పోన్ అయింది, కానీ ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి అది అంతా రియాలిటీ కింద వస్తుంది. అవును, అది రియాలిటీ కింద వచ్చింది. 2004 నుంచి 2013 వరకు ఒక కొంతకాలంలో ఉద్యమ కాలంలో స్లో అయింది. ఎందుకంటే మెట్రో ఎప్పుడు అయిపోవాల్సింది, అది ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు లేట్ అయిపోయింది. అది స్లో అయింది. స్లో అయిన తర్వాత మళ్ళీ ఊపందుకుని ఇప్పుడు 2025కి అదంతా కూడా రియాలిటీ అని ప్రూవ్ అయింది కదా. గుడ్ థింగ్ ఏంటంటే ఆయన రచించిన 2020 ఏంటనే ఆ ట్రాక్లోనే వెళ్తుంది ఇది తెలంగాణ. అంటే ఇక్కడ ఆయన కూడా చెప్పారు కదా, ఎవరు కూడా ప్రభుత్వాలు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అయితేనేమి కేసీఆర్ ప్రభుత్వం అయితేనేమి ఇక్కడ కాన్సెప్ట్ని డిస్టర్బ్ చేయలేదు వాళ్ళు ఎవరు కూడా. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎక్కడైనా రింగ్ రోడ్ అలైన్మెంట్ మాట్లాడు, బట్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ అనేది తీసేయలేదు. అట్లాగే హైటెక్ సిటీ కాన్సెప్ట్ని తీసేయలేదు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్ని తీసేయలేదు, ఎయిర్పోర్ట్ని తీసేయలేదు, అవుటర్ రింగ్ రోడ్ తీసేయలేదు, జినోటెక్ తీసేయలేదు. సో ఏది కూడా మీకు కాన్సెప్చువల్ డిస్ట్రక్షన్ ఇక్కడ జరగలేదు. అక్కడ అది జరిగింది ఓన్లీ అమరావతిలోనే జరిగింది కాన్సెప్చువల్ డిస్ట్రక్షన్. దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫేస్ చేశారు. దాని స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ మీద నాకు అన్నారు కదా, అక్కడ పెరిగింది కాబట్టి అక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ పెరిగింది. అంటే స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇది బేసికల్గా ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండును. సో ఇక్కడ హైదరాబాద్ నగరంలో అంతకుముందు 50 ఏళ్ళ నుంచి ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ మంది ఉన్నారు. వాళ్ళకు కూడా కొంత ఓకే మనకున్న దాంట్లో కొంతైనా అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే ఇప్పుడు అది మధ్యలో జరిగిన పరిణామాల వలన ఇంకా వాళ్ళ సర్ప్లస్ మనీ ఏదైతే ఉందో అక్కడ అది ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకుని ఉంటారు. సరే ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు, చేసి అక్కడ పెరిగితే పెరగచ్చు. అంటే ఇన్ఎవిటబుల్. ఇప్పుడు గ్రోత్ అన్నది ఎక్కడ కూడా ఇన్ఎవిటబుల్. అందులోనూ ఇప్పుడు సోదర రాష్ట్రాలు ఇవి అన్నదమ్ములుగా విడిపోదాం అనుకున్నారు. సో గ్రోత్లో పోటీ పడాలి, అంతేగాని ఒకళ్ళు అడ్వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో వీళ్ళ కాళ్ళు ప్రోత్సహించుకోవచ్చు, వాళ్ళకి వీళ్ళు ప్రోత్సహించుకోవచ్చు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి 2019 వరకు 2019 నుంచి 2024 మొన్న ఎన్నికల వరకు స్టక్ అయిపోయినారు. సో వాళ్ళల్లో ఒక రకమైన భయానిక వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు రేట్లు ఏదో పెరిగినాయి, ఎగ్జిట్ అయిపోయేసి హైదరాబాద్కి వద్దాం అనే యాంగిల్లో ఆలోచిస్తున్నారండి. ఇన్వెస్ట్మెంట్ అన్నది కూడా ఇట్స్ మోర్ ఏ బిహేవియరల్ సైకాలజీ. ఏముంటుందో కొంతమందికి ఆ ప్యానిక్ ఉంటుంది, కొంతమంది ఆ బారోడ్ క్యాపిటల్ తెచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ఎగ్జిట్ అవసరం, ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద డెట్ ఉంటుంది వాళ్ళకి. సో హై ఇంట్రెస్ట్తో బారోయింగ్ చేసి ఉంటారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అనేటప్పుడు క్యాష్ కాంపొనెంట్ కూడా ఉంటుంది కొంత, ఎంతో కొంత. వాళ్ళేమో అది బయట నుంచి ఎక్కడి నుంచో అధిక వడ్డీలతో తెచ్చి ఉంటారు.
ఆ అధిక వడ్డీలతో తెచ్చిన దాని వడ్డీ భారం ఇన్న సంవత్సరాలు ఏది ఎఫెక్ట్ ఏ పని లేకోకుండా ఇన్ని సంవత్సరాలు ఉండేటప్పుడు వడ్డీ అయితే ఆగదు కదా, మనం పడుకున్నా కానీ పెరిగేది అదే. సో అది పెరిగి ఉంటుంది. దాన్ని వదిలించుకోవడానికి ఆ టెన్షన్ భరించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ప్యానిక్ సెల్లింగ్ ఉన్నది అది చేసుకుని అర్జెంటుగా మనం ఇందులో నుంచి బయటకు వచ్చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అది డెఫినెట్గా ఉంటుంది అది. అట్లాగే హైదరాబాద్ కూడా లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చింది. సో ఆ గ్రోత్ని ఇంకా ఏంటంటే ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది అని అనుకుంటే అది అత్యాశ అవుతుంది. ఎందుకంటే రీటైలింగ్ జరగాలి. సో రీటైలింగ్ జరిగే క్రమంలో ఇప్పుడు ధరణి ఉంది, ధరణిలో క్లియర్ అవ్వని ల్యాండ్స్ అన్నీ కూడా అవి మార్కెట్లోకి సప్లై రూపంలో రాలేదు. అవి వచ్చుంటే బహుశా ఇంత గ్రోత్ ఉండేది కాదేమో కూడా ఎకనామికల్గాను, అక్కడ మామూలుగాను వాల్యూ, ఎకనామిక్ వాల్యూ వైజ్. సో ఇప్పుడు అవన్నీ కూడా వచ్చినాయి అనుకోండి, క్లియర్ అయినాయి అనుకోండి, కొంత అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కూడా పెరుగుతుంది. అంటే మార్కెట్లో అవైలబిలిటీ, ల్యాండ్ ఫిజికల్గా అవైలబిలిటీ ఉండొచ్చు, మార్కెట్ అవైలబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే మార్కెట్ అవైలబిలిటీలో టైటిల్ అన్నీ చూసుకుంటారు కాబట్టి ఆ ధరణిలో హోల్డ్ అయిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో టైటిల్ క్లియరెన్స్ లేదు. సో అవి మార్కెట్ అవైలబిలిటీ లేనట్టు. సో మార్కెట్ అవైలబిలిటీ ఉన్న ల్యాండ్స్కి వాల్యూ ఎక్కువ ఇచ్చి కొన్న సందర్భాలు ఉంటాయి. సో అవన్నీ జరిగినాయి, అందులో డౌట్ లేదు. సో అందుకని గ్రోత్ అనేది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గ్రోత్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే ఇక్కడికి పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు, మినిమం గేమ్ ఆడుకోవచ్చు, సేఫ్ గేమ్ ఆడుకోవచ్చు. కానీ అక్కడ మళ్ళా ఒకవేళ ప్రభుత్వం మారుతుందేమో 2029కి అనేది ఒక థాట్ ఏదో ఉందని ఇన్వెస్టర్స్లో. అది ఉండొచ్చు, కానీ అది జనరల్గా ఉంటుంది. ఎందుకంటే జరిగిన పరిణామాలను బట్టి ఆ యొక్క థాట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి, అంత మెజారిటీతో రావడం, అంటే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి ఓన్లీ 11 సీట్లు రావడం ఒకటి. రెండవది, కేంద్రంలో కూడా పరస్పర సహకారం చేసుకునే విధంగా వాళ్ళకు అవకాశం రావడం. సో రెండు సానుకూల పరిణామాలు దానికి ఉన్నాయి. సో నెక్స్ట్, లీడర్షిప్ క్వాలిటీ కూడా అక్కడ ఉంది. సో ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండే వెళ్తున్నారు. అంటే జోడెద్దులు అంటారు కదా, ఆ విధంగానే వెళ్తున్నారు, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నారు. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సస్టైనబుల్ గ్రోత్కి వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు వేస్తారు. 5 సంవత్సరాలు అంటే అంతకుముందు ప్రాబ్లం ఏంటి అని అంటే అంతకుముందు కొంతకాలం భూ సమీకరణకి దానికి వాళ్ళు టైం పెట్టింది. అక్కడికి చాలా నిర్మాణాలు జరిగినాయి. ఇప్పుడు జరగాల్సిందల్లా ఆ నిర్మాణాలను కంప్లీట్ చేసి వ్యవస్థల్ని అక్కడికి, అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ని, సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ముందు అక్కడికి తీసుకెళ్ళాలి. తద్వారా మళ్ళీ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సెటిల్ అయినాక మళ్ళీ వాళ్ళు మిగతా ప్రభుత్వ యంత్రాంగాన్ని తరలించాలి. అది అంతా కూడా ఓవర్ నైట్ అయ్యేదేం కాదు. మామూలుగాను ఇప్పుడు 50 సంవత్సరాలు పై చిలుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ మీద మమకారం, మామూలుగా హైదరాబాద్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయిన ఉంటారు. వాళ్ళేమి ఇక్కడ నుంచి మామూలుగా వెళ్ళినా కానీ మళ్ళీ వెనక్కు రావడానికి వాళ్ళు ఉంటుంది. సో మిగతా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని ప్రభుత్వం అడ్రస్ చేయాలి. అంటే అక్కడ విద్య, వైద్య సదుపాయాలు, సో ఈ 2 కనుక అక్కడ క్రియేట్ చేస్తే ట్రాన్స్పోర్టేషను, సో గ్రోత్ ఈజీగా వస్తుంది. రెండవది, ఇంకోటి ఏంటంటే ఈ ఐటీ వాళ్ళందరితోటి ఐఎస్బి దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు. సో ఆయనకంటూ ఒక పర్సనల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ద్వారా ఆయన ఖచ్చితంగా కొన్ని సంస్థల్ని వాళ్ళ ఎక్స్పాన్షన్, అంటే ఉన్న సంస్థల్ని ఎవరు ఎత్తుకెళ్ళరు మామూలుగాను, పక్కన రారు, అంత ఈజీ కాదు. సో వాళ్ళ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఐటీలో ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కొన్ని ఉద్యోగాలు ఎక్కువ అదనంగా తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే మార్కెట్ అలా పెరుగుతుంది కాబట్టి. సో ఆ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలను అక్కడ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఆ అవకాశాన్ని అందుపుచ్చేట్టుకునేటటువంటి ప్రొయాక్టివ్ పర్సన్ ఆయన. ఓకే. సో అందుకని ఖచ్చితంగా ఐటీ కంపెనీల ఎక్స్పాన్షను ఈ మిగతా హైదరాబాద్, బెంగళూరు కన్నా ఆయన ఎక్కువ ఎక్స్పాన్షన్ అయితే ఆయన తీసుకెళ్ళిపోవచ్చు కొంతవరకు. మిగతా ఉన్న చోట వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు, అక్కడ చేసుకుంటారు. బట్ కొంత ఎక్స్పాన్షన్ అయితే ఆయన తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ గ్రోత్ సరిపోతుంది. అదొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే కొన్ని లక్షల ఉద్యోగాలు అక్కడ క్రియేట్ అవుతాయి. అక్కడ క్రియేట్ అయితే నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు అక్కడే తీసుకెళ్తారు. నెక్స్ట్ మామూలుగా ఎలక్ట్రానిక్స్ దాన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు తిరుపతి ఆ ఏరియాలో. అట్లాగే ఉత్తరాంధ్రలో పెట్టేటువంటి ఇండస్ట్రీస్ కొన్ని. ఈ బీపీసీఎల్ లాంటిది ఇప్పుడు వచ్చింది ఒకటి, విన్విస్టా అని ఏదో ఎలక్ట్రిక్ కంపెనీ వచ్చింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందున్న ఛాలెంజెస్
ఐటీ సెక్టర్ అయితే సాచురేటెడ్ స్టేజ్ చేరిందని అనిపిస్తుంది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్మిషన్ పీరియడ్ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉండేటువంటిది పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అని జాబ్స్ కూడా చాలామందికి లేవు ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలా, లేదంటే అదర్ దాన్ ఐటీకి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇవ్వాలా? సైమల్టేనియస్గా ఇవ్వాలి ఆయన, ఎందుకంటే అదర్ దాన్ ఐటీకి ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇందాక చెప్పాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కువ ఉపాధి అంటే ఎక్కువ మందికి ఉపాధి, ఇక్కడ ఎక్కువ ఉపాధి అంటే ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నారనుకోండి 5 లక్షలు డ్రా చేసేవాళ్ళు ఉంటారు. అదే ఒక పరిశ్రమలో పనిచేసేవాళ్ళు అనుకోండి 5 లక్షల 3కి 4కి ఇస్తాం. సో అక్కడ ఏంటి, ఇక్కడ ఒక ఉద్యోగం క్రియేట్ అవుతుంది, అక్కడ 4-5 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. సరే ఐటీ ఆధారంగా మళ్ళీ పరోక్ష ఉద్యోగాలు ఇక్కడ కూడా వస్తాయి, ఎందుకంటే బిజినెస్ వ్యాపార అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. దాని ద్వారా వచ్చేటువంటి స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయి అవి ఉంటాయి. సో అందుకని ఎప్పుడు కూడా మేము కాన్సన్ట్రేషన్ రెండింటి మీద చేయాలి. అంటే ఐటీ సెక్టర్లో ఐటీ సెక్టర్ సాచురేషన్ అని మనం కూడా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు తక్కువ మంది అంటే అక్కడ మ్యాన్ పవర్ తగ్గించి ఏదో వచ్చిన క్వాలిటీ ఎంప్లాయీస్ ఉంటారు. అప్పుడు వాళ్ళని తక్కువ స్పేస్లో కూడా అకామిడేట్ చేయొచ్చు. అవి కొత్తగా డెవలప్ చేసేటువంటి సెంటర్స్ అక్కడ డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇక్కడన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ ఫర్ ఏ డిఫరెంట్ పర్పస్. అప్పుడు ఏ లేదు, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ అవుట్డేటెడ్ అవ్వచ్చు. అప్పుడు ఆ కొత్త కావాల్సిన ఆకర్షణ శక్తి ఇంకుందని చెప్తున్నాను. ఓకే. ఆకర్షించేటటువంటి ప్రోయాక్టివ్నెస్ ఉంది, ఆ శక్తి ఉంది అతను. సో ఇప్పుడు ఈ 30 డేస్లో కొన్ని కంపెనీలు రావటం, కలవడం ఆయన్ని ఇవన్నీ జరుగుతున్నాయి. అది దాంతో ఇప్పుడు ఒక్కసారిగా అమరావతికి సంబంధించి ఎకరం 10 లక్షలు ఉండేది కాస్త ఇప్పుడు 6 కోట్లు 5 కోట్లకి వెళ్ళింది అంటున్నారు. ఈ గ్రోత్ ఒక లిమిటెడ్ పీపుల్కే ఉపయోగపడుతుంది అనేది ఒక వాదన, రాష్ట్రం మొత్తానికి కాదని. అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే గ్రోత్ ఎప్పుడైతే వచ్చిందో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఒక 5 కోట్లకి 4 కోట్లకు ఒక రిజిస్ట్రేషన్ జరిగింది అనుకోండి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ కొనుక్కున్న ఈ అమ్మిన వ్యక్తి ఉంటాడు, అమ్మిన వ్యక్తి ఇంకో చోటకు పోయి ఇంకో చోట కొంటాడు. కొన్నప్పుడు అది దాని వాల్యూ అంత ముందు ఉన్న దానికైనా వాడు పెంచి చెప్తాడు కదా, మీరు వెళ్ళి అడుగుతున్నప్పుడు పెంచింది చెప్తాడు. అతను కూడా దానికి సరిపడగా ధర పెరిగిన ధర అతనికి వస్తుంది. అట్లాగే కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ అక్కడ ఏదైనా కొనుక్కుని ఒక వాహనం కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఆ వాహనం వలన ప్రభుత్వానికి లైఫ్ ట్యాక్స్లు అయ్యి వస్తాయి. అలాగే కొంత భాగం ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, సిమెంటు ఇవన్నీ కూడా జిఎస్టీ ఆదాయం వస్తుంది. ఆ జిఎస్టీ ఆదాయంలో పన్నుల ఆదాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే ఇందాక మనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పరిమితం. నేను సర్కాస్టిక్గా చెప్తూ ఉంటాను, నేను రాష్ట్ర ప్రభుత్వాలకి ఏంటంటే ఇవాళ 75 ఏళ్ళ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరైనా తాగితే లేకపోతే వాళ్ళు ఉపయోగించే బండి తాగితే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తాయి, లేకపోతే లేదు. సో అందుకంటే వాళ్ళకి రెండే ఆదాయం, వ్యాట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద, నెక్స్ట్ లిక్కర్ మీద వచ్చేటువంటి ఆదాయం. సో మనిషి అయినా తాగాల, లేకపోతే వాళ్ళు ఉపయోగించే బండి అయినా తాగాల, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు అడగలుగుతాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్తుంటారు, ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఒక హామీ కూడా, ఆయన సూపర్ 6లో ఇది కూడా ఒకటి, P4 ఫార్ములా. దాంతో నేను పేదల్ని పూర్ టు రిచ్ అనేది ఒక కాన్సెప్ట్ని తయారు చేశారు. ఆ కాన్సెప్ట్ ఏంటి సార్ అది? బహుశా అంటే నేను అది అంటే ఆయన విన్నాను కానీ నేను దాని ఎలాబొరేషన్ అయితే నేను చూడలేదు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే పూర్ని పార్ట్నర్షిప్ చేస్తాను అని చెప్తున్నాడు, అభివృద్ధిలో పూర్ని పార్ట్నర్షిప్ చేస్తాను ఆ విధంగా నేను అర్థం చేసుకున్నాను. అది ఏంటంటే దాంట్లో కొంత భాగం ఆ రెవెన్యూలో బహుశా కొంత భాగం ఆ సంక్షేమ పథకాలకు, లేకపోతే వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ కింద తయారు చేయడానికో దాన్ని ఉపయోగించి ఆ ఫండ్ సెపరేట్ ఫండ్ని బహుశా క్రియేట్ చేసి ఆ ఫండ్ ద్వారాగా వాళ్ళ పూర్ని ఎంటర్ప్రెన్యూర్స్ కింద డెవలప్ చేయడానికి ఏమైనా ఆయన ఓ పథకం ఆయన మానసికంగా ఆయన అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పనులైనా కాంట్రాక్ట్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేస్తాను, పూర్ని వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా మారుస్తాను అని అంటున్నారు. ఆ సిస్టమ్ ఏదైనా వేరే కంట్రీలో ఉంది సార్? అది మీ పబ్లిక్ పాలసీలు ఎక్కడన్నా? అంటే వేరే అది డిజైన్ అండి, అంటే ఒక కంట్రీ పాలసీని మనం యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే మనకి ఏది సూటబుల్ అవుతుందో మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీ బాడీ బయోకెమిస్ట్రీ వేరే విధంగా ఉంటుంది, నాది వేరే ఉంటుంది. మీకు సారిడిని ఉపయోగపడచ్చు, నేనేమో ఇంకోటి అనాసిని ఇంకోటి ఏదో వేసుకుంటాను. అట్లాగే ఒకే సిస్టమ్ని యాక్చువల్గా ఇది చేయకూడదు, అంటే దాన్ని లోకలైజ్ చేయాలి ఏ కాన్సెప్ట్ అయినా కానీ. ఇప్పుడు అక్కడ ఇంటెండెడ్ పర్పస్ ఏంటి అన్నది చూడాలి. అక్కడ
వాళ్ళని పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలంటే రకరకాల పద్ధతులు ఉంటాయి మామూలుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీజులు అంతకుముందు విద్యను ఎంకరేజ్ చేయడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు. కానీ అంతకన్నా ముందు మామూలుగా దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వం ఎక్కువ సీట్లను ఇవ్వలేకపోతుంది కాబట్టి ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహించి వాళ్ళలో అధిక పేమెంట్ సీట్లను పెట్టి ఫ్రీ సీట్లను పెట్టారు. అంటే ఏంటి, ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లే ఉన్నాయి, అవకాశాలు తక్కువ, ఎక్కువ మంది పోటీ పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇవ్వలేకపోతున్నారు, ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. దాన్ని ఏం చేశారు, ఎన్ రామారావు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు దానికి ఒక పాలసీ పెట్టారు, ప్రైవేటు సీట్లు కాలేజీలు కూడా పెట్టుకోవచ్చు, కానీ గవర్నమెంట్కి ఇన్ని సీట్లు ఫ్రీ సీట్ 50% సీట్స్ ఫ్రీ సీట్ల కింద ఇవ్వాలి, దాంట్లో రిజర్వేషన్ ఇవ్వాలి, నెక్స్ట్ 50% సీట్స్ పేమెంట్ సీట్లో మీరు తీసుకోవచ్చు అని చెప్పారు. సో అక్కడేమో ఎక్కువ ఫీజు వస్తుంది, ఇక్కడేమో తక్కువ ఫీజు వస్తే యావరేజ్ బ్లాంకెట్ అవుతుంది. ఓకే, సో అక్కడ దానివల్ల ఏంటి, ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. అక్కడ ప్రభుత్వం ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వమే ఇచ్చేటటువంటి ఫీజులకే ఇక్కడ ఇంకో వ్యక్తి అదనంగా చదువుకోగలుగుతున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ ది పాలసీస్. అదే డిజైన్ చేయడాన్ని బట్టి ఉంటుంది, ఆ పాలసీ డిజైన్ చేయడాన్ని బట్టి ఉంటుంది. పాలసీ డిజైన్ చేస్తారు. అట్లాగే నిమ్స్ హాస్పిటల్ ఉంది, సో అక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, ఫ్రీగా వైద్యం చేస్తారు, డబ్బులు ఇచ్చి వైద్యం చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఎల్వి ప్రసాద్ ఉంది, అక్కడ కూడా కొన్ని పిరమిడ్ స్ట్రక్చర్ ఉంటుంది, 4-5 రకాలైనటువంటి ఇవి ఉంటుంది. సో అక్కడ ఫ్రీగా వైద్యం చేసి నామినల్ రేటుకి వైద్యం చేసేది ఉంటుంది, మళ్ళీ ఎక్కువ రేటుకి కూడా ఉంటుంది. దోస్ హూ కెన్ ఎఫోర్డ్ దే విల్ ఎఫోర్డ్ దట్. సో ఆ విధంగా అంటే ఆ ప్రైవేట్ పూర్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి అది ఒక మార్గం. ఎందుకంటే వాళ్ళకు కూడా అందరికీ జరగాలి ఇక్కడ సోషల్ ఈక్విటీ. దట్ ఇస్ వై ఐ టోల్డ్ సోషల్ ఈక్విటీ. అంటే ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఆ యొక్క డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఆ వృత్తికి సంబంధించి గౌరవం ఇవ్వాలి. అట్లాగే ప్రతి వ్యక్తికి ఆర్థిక సరఫరా జరగాలి, అవసరమైనంత మేరకు ఆర్థిక సరఫరా జరగాలి. ఒక సెగ్మెంట్కి ఇప్పుడు అంటే ఒక కారు 10 లీటర్లు తాగింది అనుకోండి, ఇంకో కారు 4 లీటర్లు తాగొచ్చు. సో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని, ఆ సరఫరాను మాత్రం జరిగేటట్టు చూడాలి, ఎన్ష్యూర్ చేయాలి. అంటే ప్రతి వ్యక్తికి విద్య ఉండాలి, ప్రతి వ్యక్తికి వైద్యం అందాలి, ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. కాబట్టి ఆహార హక్కు ఏదైతే ఉందో అలాగా దాన్ని సమకూర్చగలగాలి. అంటే సాంఘిక భద్రత అంటారు, సాంఘిక భద్రత అన్నది ప్రతి వ్యక్తికి చేరాలి. సార్ ఆ విధంగానే ఎకనామిక్ పాలసీస్ని రూపొందించాలి. ఎప్పుడైనా సరే హెల్దీ గ్రోత్ అనేది ఉండాలంటే జీడిపిలో అగ్రికల్చర్ సెక్టార్ అనేది మేజర్ పోర్షన్ ఉండాలి అని అంటారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్స్పాన్షన్లో ఇంత సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరిగిన తర్వాత అగ్రికల్చర్లో మీకు జీడిపి పర్సంటేజ్ వైజ్ అయితే ఎక్కువ ఉండదండి, ఎక్కువ ఉండడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ అర్బనైజేషన్ జరిగినప్పుడు మీకు డెఫినెట్గా వీళ్ళది అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఆదాయంలో ఈరోజు ఎంత శాతం, ఒకప్పుడైతే మేజర్ ఎక్స్పెన్సెస్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఉండేవి. ఈరోజు ఫుడ్ ఎక్స్పెన్సెస్ తానే మిగతా లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ వచ్చేసినాయి. అంటే మీ సెల్ ఫోన్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేకపోతే టెలిఫోన్స్, మీ ఇంటర్నెట్ బిల్ కానీ, ఇవి ఎక్కువైనాయి. అంటే మీ జీవితంలో అంటే ఒక జీవన ప్రమాణాల పెరుగుదల ఏవైతే ఒక్కొక్క ప్రమాణం పెరుగుతుండే కొద్ది అగ్రికల్చర్ యొక్క జీడిపి షేర్ ఏదైతే ఉందో అది తగ్గుతూ పోతుంది. ఓకే, ఎందుకంటే ఇట్ ఆల్ ఎవ్రీ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ విల్ గివ్ అగైన్ స్కోప్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. అంటే కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా దాంట్లో వస్తుంది. ఒక రంగం వచ్చింది, ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ పెరిగింది అనుకోండి, దాంట్లో కొంతమందికి ఉపాధి జరుగుతుంటుంది. చాలా మంది అంటూ ఉంటారు ఏంటి ఆర్భాటంగా వివాహం చేస్తున్నారు అది. సో అది కూడా ఉపాధి రంగమే వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే దానివల్ల పూలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే డెకరేషన్ చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే దాని మీద మళ్ళీ దాన్ని ఫోటోగ్రఫీ, అది వచ్చింది కాబట్టి దాన్ని విజువలైజ్ చేయాలి అనుకున్న దాంట్లో మళ్ళీ ఫోటోగ్రఫీని ఎంకరేజ్ చేస్తారు. సో ఇప్పుడు లాట్ ఆఫ్ ఫోటోగ్రఫీ మీద స్పెండ్ చేస్తాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఇది ప్రస్తావన వచ్చింది కాబట్టి ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ తర్వాత పెళ్లి చేశారు కదా అనంత్ అంబానీది, దాని మీద సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చాయి. ఆయన పెట్టినటువంటి 5,000 కోట్లు లేదా 10,000 కోట్లు పూర్ పీపుల్కి ఇవ్వచ్చు కదా, లేదా దేశానికి ఇవ్వచ్చు కదా పూర్ పీపుల్కి అని చెప్పి చాలామంది
కామెంట్లు చేశారు. దాన్ని ఎలా తీసుకుంటారు మీరు ఆ కామెంట్స్ని? అంటే ఆర్భాటం అనేది చేశాడు, అంత ఆర్భాటం అవసరమా అనేది చాలామంది. అంటే ఆర్భాటం అవసరమా లేదా అన్నది ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుంది. ఎందుకంటే అలా అన్నవాళ్ళు ఎవరు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళేం తక్కువ తగ్గించుకుని చేస్తుంటే అనేటువంటి నైతిక అర్హత ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఓకే, నేను ఇందాక చెప్పాను, ఒక ఆర్భాటంగా జరిగింది అనుకోండి, దానివల్ల ప్రతి కన్జంప్షన్, అంటే అక్కడ కన్జంప్షన్ ఎంత జరిగిందనేది ఇంపార్టెంట్. ఒక వస్తువు కన్జంప్షన్ జరిగినప్పుడు దాని మీద ఆధారపడే వాళ్ళు, ఇప్పుడు వ్యాపారవేత్త కావచ్చు, లేకపోతే ఉద్యోగి కావచ్చు, లేకపోతే ఇంకొక డిపెండెంట్ దాని మీద ఆ ఉద్యోగం మీద ఆధారపడిన వీళ్ళందరూ కూడా డబ్బులు వచ్చినట్టే. డెకరేషన్ జరుగుతుంది. డెకరేషన్ ఒక వ్యక్తి చేసే పని కాదు కదా, కొన్ని వందల మంది దాని మీద ఇన్వాల్వ్ అయి ఉంటారు. అట్లాగే ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక పురోహితుడు వస్తారు, పురోహితుడికి వచ్చేది అతనికి వచ్చే డబ్బులు అతనికి వస్తాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్, ఫ్లైట్లో గట్టా వస్తారు, ట్రావెల్ జరుగుతుంది. ఆ ఫ్లైట్ ఫ్యూయల్ మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి గెస్టులను కూడా కొనుక్కొచ్చాడు అంటారు వీళ్ళు సోషల్ మీడియాలో. అది ఓకే, ఆ వ్యక్తి మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెడతాడు కదా. ఇప్పుడు గెస్ట్ని మీరు కొనొచ్చు, ₹1,00,00,000 ఒక గెస్ట్కి ఇచ్చాడు అనుకుందాము. సో ఆ గెస్ట్ ₹1,00,00,000 ఖర్చు పెడతారు కదా. ఆ ఖర్చు పెట్టే క్రమంలో కూడా ఉపాధి ఏర్పడుద్ది కదా. అంటే ఏదో ఒకటి చేయాలంటే ఏదో ఒకటి అన్ని వేల మందికి అది జరిగేది ఇంకా ఇండైరెక్ట్గా కూడా జరుగుద్ది. అంటే మనం దాన్ని ప్రాపర్గా ఆలోచించాలి. ఇంకొక వర్షన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన మొత్తం 7,50,000 కోట్లు ఏమో ఆయన ప్రాపర్టీ ఉంటుంది, దాంట్లో 0.6 పోర్షనే ఖర్చు పెట్టాడు మ్యారేజ్కి. వేరేస్ మిగతా ఫ్యామిలీస్, నార్మల్ ఫ్యామిలీస్, వాళ్ళ ప్రాపర్టీ ఎంత, వాళ్ళు పెట్టే ఖర్చు ఎంత అనేది ముందు క్యాలిక్యులేట్ చేసుకొని, ముందే చెప్పాను కదా మీకు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఖర్చు పెడతారు. సో మనం మన స్థాయికి మించి ఖర్చు పెడుతున్నప్పుడు ఆయన ఇంకా స్థాయికి తగ్గి ఖర్చు పెట్టాడనే కదా అదే. అందుకని మనం దానికన్నా కూడా దానివల్ల ఏంటంటే స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ ఏమున్నాయని ఆలోచించాలి. సరే, ఆయన మీరు వేరే డిమాండ్ చేయండి, ఆయన పెళ్లి చేసుకోవద్దని చెప్పకండి. ఆయన పెళ్లి ఆర్భాటంలో చేసుకుంటే మనకేం నష్టమేం లేదు. మీరు ఒక 5,000 కోట్లు పెట్టి మంచి ఇంకో సిఎస్ఆర్ యాక్టివిటీ చేయడం అడగండి, దాంట్లో తప్పలేదు. సో ఆయన మీ దగ్గర వెళ్తుంది కాబట్టి మీరు ఒక మంచి సిఎస్ఆర్ యాక్టివిటీ, ఇదిగో ఒక టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాగా మీరు కూడా ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టండి, మీ అబ్బాయి పెళ్లి సంబంధం, ఇలాంటి డిమాండ్, సోషల్ డిమాండ్ వస్తే దాన్ని మనం ఆహ్వానించవచ్చు. అంతే తప్ప వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్న దాని గురించి మనం, ఎవరో ఒకళ్ళు ఖర్చు పెడితేనే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, లేకపోతే ఇంకొక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు మూట కొట్టు కూర్చుంటే అది నిరుపయోగం. మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా 5,000 కోట్లు కదా, అసలు అమ్మాని 30,000 కోట్లు పెడితే బాగుంటుంది అనే అభిప్రాయమా? ఇంకా ఎక్కువ పెడితే బాగుండేదని నా అభిప్రాయం. ఎంత ఖర్చు పెట్టినా అది ఎకానమీలో కిందకి పెనిట్రేట్ అవుతున్నంత వరకు అది ప్రమాదం కాదు. ఆయన ఏదో ఖర్చు పెట్టాడు 5,000 కోట్లు గోల్డ్ పెట్టుకుని ఒక బార్గా ఏదో గోల్డ్ రూమ్ కట్టుకున్నాడు పెళ్లి మండపం అని, అది దానికి ఏమి ఉండదు కదా ఇంకా అప్పుడు తర్వాత గోల్డ్ కింద ఉండిపోద్ది. అంటే అదేంటి, ఉత్పాదక రంగంలోకి రావట్లేదు. సో ఉత్పాదక రంగాన్ని ప్రేరేపించేటటువంటి ఏ వ్యయాన్నైనా మనం ఆమోదించవచ్చు. అనుత్పాదక రంగం మీద ఖర్చు పెట్టేది, లగ్జరీ ఐటమ్స్ మాత్రమే మనం తప్పు పట్టచ్చు. ఎందుకంటే దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు, అది నిరుపయోగంగా ఉంటుంది, దానివల్ల ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగదు. దాన్ని మనం తప్పబడితే సరే అనొచ్చు. అది కూడా వాళ్ళ స్థాయిని బట్టి, ఎవరి ఇండివిజువల్ చాయిస్, అది మనం ఏం చేయలేము. వాస్తవంగా అది వ్యక్తి స్వేచ్ఛది. కానీ మనం తప్పడానికి కూడా అక్కడైతే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడైతే అసలు ఉండదు అని చెప్తున్నాను. ఓకే సరే, ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక నినాదం. ఇప్పుడు దాన్నేమో ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంది. అది వద్దు అనేది ఒక వాదన. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే దీన్ని ఏం చేయాలి? ఏంటంటే రెండు వాదనలు ఉంటాయి అక్కడ. అంటే ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదు అది అని చెప్పేసి. సో అలాగే ప్రభుత్వం వ్యాపారం చేసేటప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక వ్యాపారంలోకి ఉంది అని అంటే దానివల్ల సోషల్ బెనిఫిట్ మనం ఆలోచించాలి. ఇప్పుడు ఐడిపిఎల్ ఇక్కడ ఉంది, అంతకుముందు ఉంది. ఐడిపిఎల్ దట్ ఈస్ సిక్ యూనిట్.
వాస్తవం తర్వాత. కానీ అందులో పనిచేసిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇవాళ ఫార్మా రంగంలో ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా రంగాన్ని ఇవాళ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంటే దానివల్ల సోషల్ బెనిఫిట్ ఉన్నట్టే కదా. సరే, ఐడిపిఎల్ కూడా అంతే కాంపిటేటివ్గా ఇవాళ కూడా ఉన్నట్లయితే బహుశా ముందులో రేట్ల సరఫరా కూడా నియంత్రణ ఉండేదేమో. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ ఎందుకు ఉండాలి అంటే ప్రైవేటు ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేసే ధరల్ని నియంత్రించేదిగా అది ఉండాలి. దాని పర్పస్ అది పబ్లిక్ సెక్టర్ని డెవలప్ చేయడానికి కారణం అది. సో దాన్ని అలా అని విచక్షణారహితంగా పబ్లిక్ సెక్టర్ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని అది అవసరం ఉన్న చోట దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఎక్కడైతే ధరల నియంత్రణ ఉంటుందో, అంటే పబ్లిక్ సెక్టర్లో ఒక ఏ ఆర్గనైజేషన్ లేదనుకోండి, అప్పుడు మీరు ధరలను ఎలా అదుపులో చేస్తారు? అదుపు చేయలేరు కదా. ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ ప్రాఫిట్ మోటివ్ అంతే కదా. ఎంటర్ప్రెన్యూర్ ఆబ్జెక్టివ్, కార్పొరేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్ అంతే కదా, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. అట్లాగే ఒక ప్రభుత్వం ఆలోచించేది ఏంటి? సోషల్ ఈక్విటీ మ్యాక్సిమైజేషన్. ఓకే. సో ప్రభుత్వం యొక్క ఆబ్జెక్టివ్కి అదే ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ ఆబ్జెక్టివ్కి తేడా ఉంటుంది. సో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది అంటే దాని వలన మిగతా ధరలు అదుపులో ఉంటాయి. ప్రభుత్వానికి ఆదాయం రాకపోవచ్చు, ప్రభుత్వంకి ఒక్కోసారి లాస్లో కూడా నడుస్తుంది. కానీ దానివల్ల అది లాస్ వచ్చింది మూసేయాలంటే కూడా కరెక్ట్ కాదు. అంటే మీ పబ్లిక్ సెక్టర్ ఇంపార్టెన్స్ చెప్తున్నారు, సోషల్ ఈక్విటీ ఉండాలనేది. ఇప్పుడు విశాఖ స్టీల్ విషయంలో అక్కడ సోషల్ ఈక్విటీకి ఉపయోగపడేటువంటి పబ్లిక్ రంగ సంస్థగా మీకు కనిపిస్తుంది అది జరిగింది. అంటే దానికి ఓన్ మైండ్స్ లేవు కాబట్టి అది ఒక ఛాలెంజ్ దానికి. అదే కనుక ఓల్డ్ మైండ్స్ కొన్ని వాళ్ళకి ఇచ్చుంటే కనుక బహుశా అది కూడా సస్టైన్ అవుతుంది. సస్టైన్ అంటే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది. నెంబర్ 1, ఆ సొల్యూషన్ ఏ విధంగా తీసుకురావాలన్నది ఎక్స్పర్ట్స్ దాని మీద దృష్టి పెట్టాలి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఫీజిబుల్ సొల్యూషన్ ఏ విధంగా అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ స్టేక్ హోల్డర్స్కి న్యాయం చేయాలంటే ఏ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి, ఆ ఇష్యూస్ని అడ్రస్ చేసుకుంటూ ఒక ఫీజిబుల్ సొల్యూషన్ అయితే తీసుకురావచ్చు. కానీ సెంటిమెంట్ని దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా. సెంటిమెంట్ అంటే అక్కడంటే దాని గురించి ఒక పెద్ద ఉద్యమం జరిగింది, అదొకటి. రెండోది దాంట్లో భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మరి వాళ్ళ భూములు చాలా వాల్యూ ఉన్నాయి. మీరు ఒకసారి ప్రైవేటైజ్ చేస్తే మరి వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? వాళ్ళ దగ్గర భూములు మీ ఓ ప్రభుత్వ రంగ సంస్థ కోసం తీసుకున్నారు. ఇవాళ మీరు ఆ భూమిని ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్కి ఇస్తే అతను కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాడు అనుకోండి, మరి అతనికి కూడా పెయిన్ ఉంటుంది కదా ఆ భూమి ఇచ్చిన వాళ్ళకి. ఆ పెయిన్ ఎలా అడ్రస్ చేస్తారు? నెక్స్ట్ దాని మీద ఒక రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రాజెక్ట్ పోతుంది, దాని మీద వచ్చేటువంటి ఆదాయం జిఎస్టీ ఆదాయం అయితే ప్రభుత్వానికి పోతుంది. మరి దీన్ని ఏ విధంగా కాంపెన్సేట్? ఇక్కడ సోషల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కొంతమంది ఉపాధి కోల్పోతారు. ఇప్పుడు ఉంటుంది స్టీల్ ఉంటుంది, స్టాక్ యార్డ్ ఉంటుంది, ఇది ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు వ్యయం తక్కువ ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఆ పక్కన ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అదే మధ్య ఎక్కడి నుంచో కొని తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మాలని అనుకోండి, ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అది వినియోగదారుడి మీద కదా పడుతుంది. అందులోనూ ఇప్పుడు అమరావతి నిర్మాణం జరిగే ఈ టైంలో విశాఖ ఉక్కు పోతే గనక అది డెఫినెట్గా ప్రభుత్వం మీద కూడా, ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణానికి వాళ్ళు చేసే వ్యయం మీద కూడా అది ప్రభావం చూపుతుంది. ఓకే. సో కాబట్టి ఇది రైట్ టైం కాదు దాని మీద ఇంకొంచెం అభిప్రాయం. సో ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా దాని మీద ఇంకొంచెం డెప్త్గా అంటే ఇప్పుడు అమరావతి ఒక నిర్మాణం జరుగుతూ ఉంటే అది ఒక యాక్టివ్ పేస్లోకి వచ్చేటప్పటికి సిమెంటు, స్టీల్ యొక్క వ్యయం చాలా పెరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చిన స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎక్కువ స్టీల్ స్ట్రక్చర్స్ ఇవే కదా. కొత్త నిర్మాణాలన్నీ కూడా కమర్షియల్ అంతా కూడా స్టీల్ స్ట్రక్చర్ తోటి చేస్తున్నారు. సో అలాంటి టైంలో దాన్ని అది ఉండడం ఆవశ్యకత ఉంది. సరే, దాంట్లో ఏమైనా కొంత భూమిని అమ్ముతారా లేకపోతే ఇది చేస్తారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మీకు అంటే ఇక్కడ ఏంటంటే అండర్ యూటిలైజ్డ్ అసెట్స్, అన్యూజ్డ్ అసెట్స్, ఈ రెండింటినీ ప్రభుత్వం అమ్ముకోవచ్చు, దాన్ని మానిటైజ్ చేసుకోవచ్చు.
దేనికోసం? ఈ సంస్థ సర్వైవ్ అవడం కోసం. ఎందుకంటే దాంట్లో ఇంకా అదర్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి. కానీ మొత్తం అమ్మడం అన్నది ఇది కరెక్ట్ కాదు, ఇది కూడా. ఎందుకంటే దాన్ని అండర్ యూటిలైజ్డ్ అండ్ యూజ్డ్, ఈ రెండింటిని చాలా ప్రభుత్వ రంగ సంస్థలు అవి ఉన్నాయి. యాక్చువల్గా వాటి గుర్తింపు జరగాల, ఆ గుర్తింపు జరిగి అలాగే సెల్ఫ్ సస్టైన్ చేయొచ్చు. ప్రతి ఒక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇవాళ సెల్ఫ్ సస్టైన్ జరుగుతుంది, కానీ చెయ్యరు. జరుగుతుంది. జరగడానికి వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉండాలి, గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా ఉండాలా, మేనేజ్మెంట్ ప్రొయాక్టివ్గా ఉండాలా, ఉండి వాళ్ళని ఏదైతే అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ ఉన్నాయో ఆ అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ని మనం ఈ కాదు. కానీ గవర్నమెంట్స్ పరిస్థితి ఇప్పుడు అలా లేదుగా. మనం ఇద్దరు ఉన్నాము అనుకోండి, ఒక ఫ్యామిలీ ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు మీరు 6 bedroom హౌస్ పెట్టారనుకోండి, అక్కడ అండర్ యూటిలైజేషన్ జరుగుతున్నట్టు. అంటే అంతమంది మెంబర్స్ అన్నా అక్కడ ఉండాలా మామూలుగా, లేకపోతే ఇది లేదు, అదేదో పెద్ద స్థాయి ఉన్నవాడికైతే పర్వాలేదు, అది ప్రైవేట్ వ్యక్తికి ఓకే. బట్ ప్రభుత్వాలకు అలాంటి అన్యూజ్డ్ అసెట్ అనేది ఉండకూడదు, ప్రభుత్వాల దగ్గర ఉండకూడదు. ఇప్పుడు అంటే పబ్లిక్ సెక్టార్స్ని వీళ్ళంత వరకు వదిలించుకోవాలని ఉన్నారు. ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ని వదిలించుకోవాలనుకుంటున్నారు, ఎల్ఐసిని వదిలించుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ లేకపోతే ఐడియా కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ టారిఫ్ని ఎంత పెంచారో మీకు కూడా తెలుసు. బిఎస్ఎన్ఎల్ పరిస్థితి సార్, అది కూడా ఇంతేనా, సేమా? వాస్తవంగా అయితే బిఎస్ఎన్ఎల్కి చాలా ప్రతి జిల్లాలో కూడా మీకు తెలుసు, ప్రతి టెలిఫోన్ ఎక్స్చేంజ్లనే మీరు చాలా చోట్ల చూస్తుంటారు. అవి చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళకి పెద్ద ల్యాండ్ ఏరియా ఉంది, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నెక్స్ట్ పెద్ద అంటే ప్రతి ఏరియాలోనూ వాళ్ళ టవర్స్ ఉన్నాయి. సో దేర్ ఈస్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీకు మిగతా అంటే ఇప్పుడు చెప్పాలి అని అంటే కనుక కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లోనూ. అలాగే మీరు మిగతా జియో ఇవి చూసుకుంటే వాళ్ళు ఆప్టిక్ ఫైబర్ కేబుల్తో చుట్టుకుని వెళ్ళిపోయారు మామూలుగా రాష్ట్రం మొత్తం. సో టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించారు, వీళ్ళు ఉపయోగించిన టెక్నాలజీకి వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీకి అంతరం ఉంది. కానీ ఇవాళ ఆ టవర్స్ మాత్రం ఇవాళ కూడా అది ఉపయోగపడతాయి అవి. సో దాన్ని కమర్షియలైజేషన్ చేయటంలో మనం చిత్తశుద్ధి చూపిస్తే కనుక డెఫినెట్గా అది వైబుల్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఉండాలంటారా? దాని అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఉండే పరిస్థితులు అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఇంకా ధరలు నియంత్రణలోకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అంత ఇది లేదు, ఎక్కువ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారు కాబట్టి. కానీ ఏంటంటే అది అలా ఉన్నంతసేపు ఒక విధమైనటువంటి కంఫర్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు కార్టెల్ ఫార్మ్ అవ్వకుండా ఉంటారు. అదర్వైజ్ ఒక అది మొత్తం పోయింది అనుకోండి, బిఎస్ఎన్ఎల్ అన్నదే లేదనుకోండి, అప్పుడు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ మీద నియంత్రణ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. వాళ్ళు అప్పుడు ఇష్టం వచ్చినంత పెంచుతారు, కార్టెల్ ఫార్మేషన్. అప్పుడు వాళ్ళు చెప్పిందే మీకు వస్తుంది కదా. సో బిఎస్ఎన్ఎల్లో వచ్చేటటువంటి నష్టం కన్నా ఇక్కడ మొత్తం కన్జ్యూమర్స్గా వాళ్ళకి ఒక ప్రైస్లో వస్తుంది కాబట్టి కంఫర్టబుల్ ప్రైస్లో దాని వాల్యూని మీరు ఇక్కడ నష్టాన్ని కంపేర్ చేయాలి. అప్పుడు దట్ ఈస్ వాట్ సోషల్ బెనిఫిట్, సోషల్ ఈక్విటీ, అంతేనా? సోషల్ ఈక్విటీ. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మన రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాలు కానీ అప్పులు తీర్చడానికి పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అమ్ముతుంది, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఏమో భూముల్ని అమ్మేస్తున్నారు. ఇది కరెక్ట్ ప్రాసెస్ అండి? అంటే భూములు కొంతమంది అమ్ముతున్నారు, భూముల్ని మార్టిగేజ్ చేస్తున్నారు కొంతమంది. కాకపోతే అది వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి ఉంటుంది. అంటే సో ఇప్పుడు ఫ్రీబీస్, దట్స్ వాట్, ఫ్రీబీస్ ఇవ్వడం కోసమే అవి చేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు. కానీ ఇందులో నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి పరిమితమైనటువంటి వనరులు ఉన్నాయి. సో రాజకీయ పార్టీలకి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఉంది. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఎవరు మామూలు ఫాలో కూడా అవ్వట్లేదు, కొంతవరకు ఫాలో అవ్వట్లేదు, దాన్ని అసలు అతిక్రమిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దాటి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి దాటి వెళ్ళిపోయాడు కదా, అతిక్రమిస్తున్నారు. ఆ అతిక్రమించే దానికి పగ్గాలయ్యాలి. మరి ఇప్పుడు దాని మీద పెద్ద చర్చ జరగాలి యాక్చువల్గా దేశంలో. ఎందుకంటే ఫ్రీబీస్ అనేది ఎందుకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి మీరు ఇస్తుంటే ప్రతి గవర్నమెంట్ ఫ్రీబీస్ ఇస్తారు. అప్పుడు ఇవ్వకూడదు అని అంటే మీరు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే వాళ్ళు ఇది ఉండాలి, అదొకటి. రెండో ఆస్పెక్ట్ ఏంటి, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు పెరగాలి. ఎందుకంటే యాక్చువల్ స్థానిక గవర్నమెంట్లు కదా పోయి వాళ్ళకు కూడా
వాళ్ళ డిస్పోజల్ ఉండాలి, ఫండ్స్ డిస్పోజల్ వాళ్ళ దగ్గర కూడా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నేను బాగా చెప్పేది రాజ్యాంగ సంస్కరణలు జరిగినాయి. ఇప్పుడు అది జరిగినప్పుడు మీకు పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా పటిష్టంగా తయారైంది. అంతకుముందు పంచాయతీలకు అసలు నిధులు కూడా వచ్చాయి కాదు. అలాగా మళ్ళీ రెండో దఫా రాజ్యాంగ సవరణలు జరగాలి. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మళ్ళీ ఇంకొకసారి రాజ్యాంగ సవరణ ఉంటారు. వాటిని స్వయం పరిపుష్టం చేయాలి. ఇప్పుడు సపోజ్ ఉంది మీకు మామూలుగాను వేస్ట్ ఉంటుంది, స్వచ్ఛ భారత్ అంటారు చాలామంది. స్వచ్ఛ భారత్ అంటే అది కాన్సెప్ట్ చాలామంది దాన్ని చేసింది ఏంటంటే రోడ్డుకి ఈ సైడ్ ఉన్నటువంటి చెత్తను తీసుకుని వచ్చి అటు పక్కన వేస్తారు. అది స్వచ్ఛ భారత్ ఎట్లా అవుతుంది? స్వచ్ఛ భారత్ అంటే అది డిజపియర్ కావాలి, అంతే కదా. చెత్త కన్జ్యూమ్ అయిపోవాలి. సో దాన్ని ఏం చేయాలి? వేస్ట్ టు ఎనర్జీ ఉంది. సో వేస్ట్ టు ఎనర్జీని చేయాలి అని అంటే కనుక మీరు ఏం చేయాలి? మీరు ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి. ఒక 20,000 జనాభా, 30,000 జనాభా ఒక పోర్టబుల్ మోడల్స్ ఉన్నాయి. స్వీడన్లో గట్ట ఉన్నాయి ఆల్రెడీ. మనం ఏమి కొత్తగా ఇది చేయాల్సిన అవసరం లేదు. ఆ మోడల్స్ని మనం తీసుకోవాలి, దాన్ని ఇండియనైజ్ చేయాలి. సో ఇక్కడ ఏ గ్రామాల్లో పెట్టచ్చు. సో ఆ గ్రామాలన్నింటికి మీరు ఇవ్వండి, దాని స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే అక్కడ లోకల్గా ఎలక్ట్రిసిటీ సప్లైకి కానీ మీరు వాళ్ళకే ఇవ్వండి. మీరు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసుకోండి. మీరు ఉత్పత్తి చేసుకుని మీ గ్రామానికి సరిపడగా మీరు ఎలక్ట్రిసిటీ ఏదైతే సప్లై ఉందో సప్లై చేసుకోమనండి. ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కొంతమందికి. నెక్స్ట్ మీకు ఎనర్జీ కాస్ట్ తగ్గుద్ది, ఎక్స్పెండిచర్ కూడా మీకు పర్యావరణం అనుకూలం. ఎందుకంటే మీ చెత్తను కన్జ్యూమ్ చేసేస్తున్నారు, మీరు బాయిలర్స్ ఉంటే అందులో వేసేస్తున్నారు, మీరు బర్న్ అయిపోతుంది, మీకు ఎనర్జీ వస్తుంది. అయిపోయింది కదా. దాన్ని ఓకే, దానివల్ల ఉండేటటువంటి కొంచెం దూరంగా పెట్టి మీరు దాన్ని దాని చుట్టూ గ్రీనరీ డెవలప్ చేయండి. విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇందాక మీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలి అని అంటే పట్టణాభివృద్ధి శాఖ అన్నది మొత్తం తీసేయాలి. అభివృద్ధి శాఖ ఉండకూడదు, పట్టణ నియంత్రీకరణ శాఖ మాత్రమే ఉండాలి. ఉన్న అర్బన్స్ నియంత్రించేటటువంటి శాఖ. గ్రామాలు దానికి ఆల్టర్నేటివ్గా గ్రామాల సుందరీకరణ జరగాలి. ఓకే, అంటే గ్రామాలకి ఎకనామిక్ యాక్టివిటీ అట్లా గ్రామాల్లో ఉండే మీరు పని చేసుకోండి. అంటే ఇది ఒకటి ఏంటంటే నేను చాలామంది ఇప్పుడు ఒక హైటెక్ సిటీ నుంచి ఒక ప్రోడక్ట్, ఐటీ ప్రోడక్ట్ వెస్ట్రన్ కంట్రీస్కో అమెరికాకో వెళ్తుంది, అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్కి వెళ్తుంది. అలాగే చాలా ఉత్పత్తులు మీరు గ్రామాల్లో తయారు చేసి అర్బన్స్కి రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉంటుంది పాలు, అవి ఎక్కడో తయారవుతాయి, మార్నింగ్ 6 o'clock మీ డోర్ దగ్గరకు వస్తుంది. అంటే సప్లై చైన్ వ్యవస్థ డెవలప్ అయినట్టే కదా. అలాంటి టైంలో ఇంత మైగ్రేషన్ ఎందుకు జరగాలి పట్టణాలకి? అంటే మీరు అక్కడ విద్య, వైద్యం, అక్కడ సరైనటువంటి విద్యా వైద్యం కనుక గ్రామాల్లో ఏర్పాటు చేస్తే ఎందుకు వస్తారు? రారు కదా. సో మీరు చెప్పే కాన్సెప్ట్లో ఫార్మల్ ఇన్కమ్ కోసం అయితే అర్బనీకరణ అనేది ఉండాలి అంటున్నారు కదా. ఫార్మల్ ఎకానమీ ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి అర్బన్ నేను మొత్తం తీసేయమని చెప్పాను, నియంత్రించమని చెప్పాను. ఓకే, అంటే కొత్త అవకాశాలని ఇందాక చెప్పాను కదా, రీజనల్ ఈక్విటీ. అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ప్రతి ప్రాంతానికి ఒక పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ని మీరు యూజ్ చేసుకోవాలి. అక్కడ దాన్ని పండేటటువంటి ఇది కానీ లేకపోతే అక్కడ ఉండే మ్యాన్ పవర్ అవైలబిలిటీ కానీ వాళ్ళకు స్పెసిఫిక్ టాలెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ టాలెంట్స్ని అక్కడ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు బయటికి రావడం. ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీ గ్రామాల్లో నుంచి కూడా చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు. మీరేం ఇక్కడి నుంచే చేయాలని లేదుగా. మీకు ఇది సందర్భం ఎలా గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒకటి చేశారు, వర్క్ స్టేషన్స్ అనేది నేను క్రియేట్ చేస్తాను, విలేజెస్లో ఉండేనే మీరు ఐటీ జాబ్స్ చేసుకోవచ్చు అని. చేసుకోవాలి, అది క్రియేట్ చేయాలి. దానికి ముందు ఆ ఐటీ ప్రొఫెషనల్ అక్కడ ఉండడానికి ఇష్టపడే వాతావరణం క్రియేట్ చేయాలి కదా. నేను అంటుంది ఏంటంటే విద్య, వైద్యం అన్నది లేకోకుండా ఇవాళ ఎవరైతే ఒక స్టాండర్డ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉండలేదు అక్కడ. ఆ ఉండే వాతావరణాన్ని మనం నిర్మాణం చేయాలంటే గ్రామాల సుందరీకరణ జరగాలి. ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే
మేజర్ విలేజెస్ ఉంటాయి కదా, మైనర్ విలేజెస్, హ్యామ్లెట్ విలేజెస్ ఉంటాయి అనుకోండి. ఈ మేజర్ విలేజెస్లో నేను వర్క్ స్టేషన్ పెడతాను, వర్క్ స్టేషన్ పెట్టి స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు. స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తే అక్కడ చేస్తారు. దట్స్ వాట్ నేను అంటుంది. అయితే ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అక్కడ క్రియేట్ అవుతాయి. అక్కడ క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుంది, మీరు వాళ్ళ ఎంప్లాయీ అక్కడ ఉండడం కోసం చూసుకునేది ఏంటి, నెక్స్ట్ నాకు మంచి స్కూల్ ఉందా మా పిల్లల్ని చదివించుకోవడానికి, నాకు హెల్త్ ఏదైనా ప్రాబ్లం వస్తే మంచి ఇది ఉందా, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. అంటే యాక్చువల్గా అంతకుముందు కేంద్ర ప్రభుత్వం రూరల్ బండ్స్ అని ఒకటి పెట్టారు, 5-6 ఏళ్ల క్రితం బడ్జెట్లో పెట్టారు. రూరల్ బండ్స్ ఓకే, అంటే అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే ఓకే, రూరల్ బండ్స్. అది ఈయన కూడా దానిగా అబ్దుల్ కలాం గారు కూడా దాని గురించి బాగా రాశారు ఆయన కూడా అంతకుముందు. యాక్చువల్గా దాన్ని అంటే ఇప్పుడు ఒక క్లస్టర్ ఆఫ్ విలేజెస్, ఒక 100 గ్రామాలు 200 గ్రామాలు ఉన్నాయనుకోండి, దాంట్లో మీరు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటట్టు, అంటే ఏదైతే ఫెసిలిటీస్ కోసం అర్బన్స్కి వెళ్తున్నారో ఆ ఫెసిలిటీస్ మరి అక్కడ క్రియేట్ చేయాలి. అంటే ఒక నిమ్స్ టైప్ ఆఫ్ హాస్పిటల్ కానీ, లేకపోతే మంచి స్కూల్స్ కానీ, మీరు ఇవన్నీ అక్కడ ఒక మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక హబ్, ఓకే, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హబ్ ఏదైతే ఉందో ఆ హబ్ క్రియేట్ చేసి ఆ గ్రామాలకు ఆ రోడ్లని అనుసంధానించాలి. అప్పుడేంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చినా మీకు ట్రాన్స్పోర్టేషన్ చాలా టైం అవుతుంది కదా, ఒక అరగంట పడుతుంది. ఈ అరగంటలో ఆ హబ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి గ్రామాల రీచ్లో మీ యొక్క హబ్ ఉందనుకోండి, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? రారు కదా. మీకు రానటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. సో రూర్బన్స్ అనే కాన్సెప్ట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తే బెటర్ అంటారు. రూర్బన్స్ని అంటే అది ఆల్రెడీ కాన్సెప్ట్ ఉంది, కానీ దాన్ని రిఫైన్ చేయాలి. కాన్సెప్ట్ని రిఫైన్ చేసి దాన్ని సూటబిలిటీ, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా దాన్ని సూటబిలిటీని చేయాలి. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి మామూలుగా మీకు ఆ ఉన్న వాటికి మీరు అనుసంధానించారు. రూరల్ రోడ్స్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్, అందుకని చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇన్సెంటివైజేషన్. ఇప్పుడు రూరల్లో చాలామంది ఏంటి, ఇళ్ళు ఎక్కువ మంది అర్బన్స్ షిఫ్ట్ అయిపోయి అవన్నీ ఖాళీగా ఉంటున్నాయి కొన్ని. అలాగే రూరల్లో హౌస్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మామూలుగా వాళ్ళు రీమోడల్ చేసేటువంటి అనుకుంటే మీరు చీపర్ రేట్లో ఇవ్వాలి, దాని క్రెడిట్ సప్లై జరగాలి. సో పవన్ కళ్యాణ్కి మంచి ఇన్పుట్ ఇది. ఎందుకంటే ఆయన ఏదో విప్లవాత్మకమైన మార్పులు తన డిపార్ట్మెంట్లో తీసుకురావాలనే పెద్ద కోరిక ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇన్సెంటివైజ్ చేయండి, రూరల్ హౌసింగ్ సెక్టర్ని ఇన్సెంటివైజ్ చేయండి. మీరు 1% 1.5% మీరు ఇంట్రెస్ట్ రీయింబర్స్మెంట్ చేశారనుకో, గృహ నిర్మాణాలు జరుగుతానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. యాక్చువల్గా విలేజెస్ని వదిలిపెట్టి రావాలని ఎవరు అనుకోరు, ఎందుకంటే అది అటాచ్మెంట్ ఉంటుంది, ఎవరికైనా అటాచ్మెంట్ ఉంటుంది. ప్లస్ అటాచ్మెంట్ అన్నది అక్కడ వాతావరణం, పెరిగిన వాతావరణంలో అక్కడ ఉంటే బాగుంటుందని ఉంటుంది. కాకపోతే అక్కడ ఉండడానికి ప్రతిబంధకాలు ఏవైతే అవి తొలగించాలి. ఈ కాన్సెప్ట్ బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది. ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత, ఈ పాండమిక్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి బాగా ఇష్టపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఆఫీసులు రమ్మంటే చాలామంది వెళ్ళట్లేదు. అందుకని హైదరాబాద్లో కూడా అక్కడక్కడ వర్క్ స్టేషన్స్ కొన్ని పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనకు బాచుపల్లి నుంచి హైటెక్ సిటీ రావాలంటే కనీసం 2-3 అవర్స్ పడుతుంది. బహుశా నేను అనుకోండి ఇది చూసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు వర్క్ స్టేషన్స్ పెట్టి అక్కడే వీళ్ళే ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చేసేలాగా, ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు నడిపేలాగా, వరల్డ్ వైడ్ మార్కెట్ ఉత్పత్తులు చేసేలాగా ఆయన ఏదో డిజైన్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మనకే అనుకున్న ఇప్పుడు తీర ప్రాంతం ఉంది. సో పోర్ట్లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయగలిగితే దాని ఎక్స్పోర్ట్ ఈజీ, దానికి ఉన్నటువంటి పొటెన్షియల్ దానికి ఉంది. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. ఎంటర్ప్రెన్యూర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఎంటర్ప్రెన్యూర్. ఇప్పుడు ఇక్కడున్న హాస్పిటల్స్ ఎవరైనా పెట్టింది, మంచి హాస్పిటల్స్ అని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు పెట్టినండి. సో తెలుగాళ్ళ దగ్గర కెపాసిటీస్ ఉన్నాయి. ఆ కెపాసిటీస్ని మీరు ఇక్కడ అక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు. వసతారక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అదే డాక్టర్లు అవసరమైందనుకోండి, ఒకళ్ళిద్దరు స్పెషలిస్టులు కావాలనుకోండి, ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళొచ్చు, వైద్యం చేసేసి రావచ్చు. ఆల్రెడీ శంకుస్థాపన చేస్తున్నట్టున్నారులేండి దానికి. అలాగే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో వరల్డ్లో బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అది. ఇప్పుడు అట్లాగే మీకు నారాయణ హృదయాలయం ఉంది బెంగళూరు దగ్గర. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయొచ్చు. ఎంకరేజ్ చేస్తే మీకంటే అది ప్రతి చోట అవసరం. మీకు ఆ హబ్స్ ఏంటంటే 1 మిలియన్ పాపులేషన్, ఏదో ఒక బేస్ తీసుకోవాలి మనం.
1 మిలియన్ పాపులేషను బేసిస్గా ఒక యూనిట్ గ్రామాల్లో అంటే నియరెస్ట్ ఇది లేని చోట అవన్నీ కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ పెంచాలి మనం. ఆ స్టాండర్డ్స్ పెంచితే కనుక ఆ యొక్క నిపుణులు అక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఇవాళ ఎవరైనా కానీ మీకు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వస్తే ఎవరైనా కానీ ఎక్కడైనా పనిచేస్తారు ఫస్ట్. సో వాళ్ళకి అనుకూలమైన పనిచేసేటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం మనం క్రియేట్ చేయాలి. సో మీరు చెప్పేటువంటి రూర్బన్ అనేటువంటి కాన్సెప్ట్ అన్న కేటీఆర్ అప్పట్లో ఈ శాటిలైట్ టౌన్షిప్స్ అని అన్నారు, దాంట్లో కింద వస్తుందా ఇవి? లేదు, అది ఈ కాన్సెప్ట్ అది దట్ ఈస్ డిఫరెంట్. శాటిలైట్ టౌన్షిప్స్ ఈజ్ డిఫరెంట్. దాన్ని ఓన్లీ బహుశా రింగ్ రోడ్కి ఆనుకునే శాటిలైట్ టౌన్షిప్స్ అయ్యి ఉండొచ్చు. సార్ ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందండి, అది తీర్చగలరా? ఎందుకంటే సచివాలయంతో సహా అప్పు తాకట్టు పెట్టారు అంటున్నారు ఏపీలో. అప్పు ఎవరు తీర్చండి మామూలుగా అయితే అప్పు అలా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అప్పులు ఎందుకు తీరుస్తారు ఎవరైనా? ఇప్పుడు మనం ఉన్న మామూలుగాను ఒక మనిషి అంటే అప్పు కన్నా మీ ఆస్తి ఎక్కువ ఉండాలి అది. సో ఆస్తిని పెంచుకుంటే అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం స్టేబుల్గా ఉండాలి అంటే మీకు ఆస్తి లేదనుకోండి, అప్పు ఇచ్చిన మిమ్మల్ని అప్పు కట్టమంటాడు. మీకు ఆస్తి ఉందనుకోండి కట్టమన్నాడు, పర్లేదు ఎప్పుడైనా వడ్డీతో సహాయిస్తారు, అంతే కదా. సో అందుకంటే మీ ఆస్తులు విలువ పెంచుకోవాలి. సో అప్పుల గురించి మీరు వరి అయ్యి మీరు చేయగలిగింది ఏం లేదు, అంతే కదా. ఇప్పుడు మన ఖర్చు గురించి ఆలోచిస్తే మన ఆదాయం పెంచుకుంటే ఖర్చులు ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతాయి ఆదాయంలో నుంచి. సో మనం ఆస్తి పెంచుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగుల్లో వేసినట్టే అంతే కదా. ఆయన అమరావతి నిర్మాణం చేసి ఆస్తిని అంటే అంతకుముందు మిగులు భూములు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలకు ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలకి ఈ అమరావతి రైతులు ఇచ్చిన దాంట్లో నుంచి మిగులు భూమి క్రియేట్ చేసుకుని ఆ రాష్ట్రం యొక్క ఎసెట్ పెంచాలి ఆయన. అంటే అప్పుడు సంపదను పెంచాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 14 లక్షల కోట్లు అనేది అంతే కదా. మరి దానికి సరిపడుకుంటుంది. అంటే 14 లక్షల కోట్లు ఒకదాని మీద కాదు కదా, చాలా కార్పొరేషన్లో చాలా వాటికి ఉంటాయి. దానికి సరిపడగా మళ్ళీ వేరే కార్పొరేషన్లో ఆస్తులు కూడా ఉంటాయి. బట్ ఇదేంటంటే అంటే కొన్ని ఏంటంటే ఇంకొకటి ఏంటంటే బ్యాంకులు కూడా వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేయాలి అసలు వాళ్ళు ఆఫీసర్స్ మీద, కొంతమంది ఆఫీసర్స్ మీద. ఎందుకంటే ఎక్సైజ్ అన్నది స్టేట్ పాలసీ మామూలుగా, అది సెంట్రల్ గవర్నమెంట్ నియంత్రణలో ఎందులోనూ ఉండదు. ఒక ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ఎన్నిక కాబడుద్ది. ఒక ప్రభుత్వం ఎక్సైజ్ అంతకుముందు ఎన్టీ రామారావు వచ్చారు, ప్రొహిబిషన్ పెట్టారు, ప్రొహిబిషన్ పెట్టారు. సో అంటే ఏంటి, ఎప్పుడైనా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అది మానేయచ్చు. అలాంటి దాని మీద 25 సంవత్సరాలకు లోన్ ఇవ్వడం అంటే అది కరెక్ట్ అండి? అలాంటి ఆదాయం మీద కరెక్ట్ కాదు కదా. కాదు, 5 సంవత్సరాలే కదా. అంతే కదా. ప్రభుత్వం ఉండేది 5 సంవత్సరాలు. నువ్వు 5 సంవత్సరాలకు ఒక పాలసీ పెట్టగలుగుతావు. ఆ పాలసీ తర్వాత బియాండ్ దట్ అంటే నువ్వు 5 సంవత్సరాలకు లోన్ తప్పలేదు, కానీ 25 సంవత్సరాలకు లోన్ ఇచ్చారంటే ఆ ఆఫీసర్ని ఏమనాలా? ఫస్ట్ టైమా సార్ ఇది? ఇంతకుముందు జరిగిందా? ఇంతకుముందు ఏం జరగదు నాకు ఫస్ట్ టైమేనా? అంటే లోన్లు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇస్తారు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇస్తారు అలాగా. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు రోడ్డు వేస్తాడు, రోడ్డు ఎత్తుకుపోలేడు కదా ఇంకో ప్రభుత్వం వస్తేనే. ఇప్పుడు ఇది కూడా అంతే కదా. అతను ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేస్ చంద్రబాబు నాయుడు గారికి కూడా రాష్ట్ర సంపద ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ రోడ్లు కూడా ఒక ప్రత్యేక సంస్థ ఆయన ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు సిఆర్డిఏలో దానికి కూడా రోడ్లు వేయటానికి కూడా లోన్ తీసుకోవచ్చు యాక్చువల్గా ఆయన కూడా. ఓకే, దాని మీద కూడా ఆదాయం వస్తుంది. ఎందుకంటే రోడ్ వేసిన తర్వాత భూముల వాల్యూ కూడా పెరుగుతుంది, స్టాంప్ డ్యూటీలు పెరుగుతాయి, దాని విలువ పెరుగుతుంది, దాంట్లో నిర్మాణాలు వస్తాయి. భూములు వేకెంట్ ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి స్థలాల్లో వాటి మీద ఆదాయం క్రియేట్ అవుతుంది, దాని మూలంగా తీర్చవచ్చు. ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ రీజనబుల్ లిమిట్లో ఉండాలి ఏదైనా కానీ. అంటే ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఒక గవర్నమెంట్ పాలసీ అన్నది 5 సంవత్సరాలకు పరిమితమైనప్పుడు గుజరాత్లో ప్రొహిబిషన్ ఉంది కదా, నడుస్తుంది కదా ఇప్పుడు కూడా. అలా కొన్ని రాష్ట్రాల్లో ప్రొహిబిషన్ ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్యం సరఫరా చేసే సంస్థకి 25 ఏళ్ల ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేసి నువ్వు వాళ్ళు లోన్ ఇస్తున్నావు అని అంటే అలా దోషులు కాదా ఆ ఇచ్చిన వాళ్ళు? బ్యాంకర్స్ మీద కేసు పెట్టాలి ఇప్పుడు. పెట్టాలి. నన్ను అయితే నేను ఫస్ట్ వాళ్ళ మీద ఫైల్ చేయమని చెప్తా కేసు. ఏ రైట్ ఉందని ఇచ్చారు? మీకు ఒక రైట్ ఉంటే
ఆ రైట్ మీద ఆధారం చేసుకుని నేను లోన్ ఇవ్వచ్చు. మీ రైట్ పరిమితమైన రైటు, పర్పెట్యువల్ సక్సెషన్ అంటారు గవర్నమెంట్, కరెక్టే. కానీ ప్రభుత్వం ఒక ఆదాయం మీద ఇస్తుంది. ఆదాయం పర్పెట్యువల్ కాదు కదా, గవర్నమెంట్ పర్పెట్యువల్. కానీ ఆ ఒక పర్టికులర్ ఆదాయం మీద మీరు ఇచ్చినప్పుడు అది పర్పెట్యువల్ కాదు. సో ఆల్మోస్ట్ కార్పొరేషన్ ఒకవేళ అది పర్పెట్యువల్ అనుకుని ఇస్తే దాని గ్యారంటీ నువ్వు గవర్నమెంట్ మీద తీసుకున్నట్టే కదా. గవర్నమెంట్ మీద తీసుకున్నప్పుడు అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుంది. అప్పుడు ఇప్పుడు కార్పొరేషన్లు అన్నిటిలో కూడా ఇలానే తీసుకున్నారు అనేది కదా. అదే కార్పొరేషన్లో మిగతా కార్పొరేషన్లకి సస్టైన్ ఎసెట్ ఏదో ఉంటుంది, దానికి కూడా తాకట్టు పెట్టి ఉంటారు. కానీ పర్టికులర్గా మద్యం ఉంది అనేటప్పటికీ ఆదాయం అన్నది తాగే వాళ్ళని తాకట్టు పెట్టారు. అంతే కదా, తాగే వాళ్ళు ఆదాయం పెట్టి తీసుకున్నారు. అంటే సరే ప్రభుత్వాల ఇంటెన్షన్ మనం తప్పట్లేదు, కానీ అసలు మీరు ఇచ్చేవాళ్ళు మీకన్నా కొన్ని నామ్స్ ఉండాలి కదా. అవును, మరి ఒక వ్యవసాయదారుడు మీరు రుణం కట్టకపోతే నువ్వు వెళ్ళి వేలం వేస్తున్నావు. నువ్వు అంటే నువ్వు 20,000కో 30,000కో నువ్వు వరి అవుతున్నప్పుడు నువ్వు కొన్ని వేల కోట్లు రుణం ఇచ్చేటప్పుడు నీకు బాధ్యత లేదా? అంటే అలా బాధ్యత మర్చిపోయి విశృంఖలంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంక్ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలి. దాని మీద డిబేట్ కూడా జరగాలి యాక్చువల్గా. అవును, ఎందుకంటే అవసరమైతే సుప్రీంకోర్టు దృష్టికి కూడా పోవాలి. ఎందుకంటే అసలు రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణారహితంగా ఈ విధంగా చేయొచ్చా? వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు ఉండేటటువంటి ప్రభుత్వాలు మారుతాయి. అలా ఆదాయం కూడా మారుతుంది. ఆదాయం ఏమి అది నిలకడ ఆదాయం కాదు. అది మామూలుగా ప్రభుత్వం ప్రొవిషన్ పెట్టిందంటే లేదు, దాని మీద ఆదాయమే లేదు. అలాంటి దాని మీద ఎట్లా ఇస్తారు వాళ్ళు? దాని మీద చర్చ జరగాలి. మేధావులు అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేధావులు అన్నవాళ్ళు ఇలాంటి చర్చలు చేయాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి చర్చలు చేయాలి. అంటే మధ్యాహ్నం నువ్వు ప్రోత్సహించకూడదు కదా. మనం దాన్ని ఎంతవరకు పరిమితం చేయగలిగితే అంతవరకు పరిమితం చేయాలి. మీరు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సీసీ కెమెరాలు ఉంటాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్, ఆ సీసీ కెమెరాల ద్వారా రాబోయేటువంటి సంవత్సరాల్లో ఎంత ఫైన్ రాబట్టచ్చు అనే దాన్ని కూడా ఎస్టిమేషన్ చేసి లోన్ తీసుకొచ్చుకున్నారు అనేది చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకా వాటర్ దానికి కూడా తెచ్చుకున్నారు. ఇవన్నీ చూసాము. కానీ ఇవన్నీ ఏంటంటే అంటే ఇక్కడ 2 అంశాలు. అందుకని ఇందాక చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటిలో ఆదాయ వనరులు పెరగాలి, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు కూడా రుణ సదుపాయం కూడా పెరగాలి, మామూలుగా అఫీషియల్గానే పెరగాలి. అలాగే ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలి, అవసరమైనప్పుడు పరిమితి పెంచాలి. నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏదైతుందో పరిమితిని పెంచండి, కానీ మీరు ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా చేయండి. ఎన్ఫోర్స్మెంట్లో ఇది ఇవ్వకూడదు. అవసరమైతే పరిమితి పెంచండి, తప్పులేదు దానికి. ఎందుకంటే అది అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది సార్. బహుశా నేను అనుకుంటే ఈ వారంలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఈ రియల్ ఎస్టేట్ కారణంగా ఆల్మోస్ట్ ఉత్పాదకత తగ్గిపోతుంది. అంటే వ్యవసాయ రంగంలో పంటలు వేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, వ్యవసాయ విస్తీర్ణం తగ్గిపోతుంది భూమి. కాబట్టి ఓపెన్ ప్లాట్స్ మీద ట్యాక్స్ వేయాలి అనే ఒక ఆలోచన చేస్తున్నారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం. మీకు ఇందాక నేను చెప్పాను, అర్బన్ డెవలప్మెంట్ అంటే అర్బన్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అసలు అది అవసరం లేదు, అర్బన్ నియంత్రణ జరగాలి. నియంత్రణ జరిగితే లేఅవుట్ లేరు కదండి మామూలుగా. అదేదో గ్రామాల్లో వేసుకుంటే గ్రామాల ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహిస్తుంది, తప్పలేదు దానికి. చుట్టూ పెరిఫెరల్ ఏరియా పెరుగుతుంది కదా, అర్బన్ పెరిఫెరల్ ఏరియాలే మీరు చెప్పిన ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేయడం మానేసి లేఅవుట్లు వెళ్తున్నారు. సో అర్బన్ పెరిఫెరల్ ఏరియా ఏంటి, అర్బన్ డెవలప్మెంట్ ఉంది, దాని మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఫోకస్ తగ్గించి ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి రూరల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్, రూరల్లో ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అవి ఇస్తే ఆ సోషల్ ఈక్విటీ, రీజనల్ ఈక్విటీ 2 మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు ఈ నిర్ణయం అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్కి. ఈ ఓపెన్ ల్యాండ్స్కి ట్యాక్స్ వేయటం అనేది నియంత్రణ, అర్బన్ ట్యాక్స్ వేయటం అనేది దాన్ని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్స్ ట్యాక్స్ వేస్తారు, అది దాని వాల్యూ అలా పెరుగుతూ ఉంటుంది అనుకుంటాడు అంత ట్యాక్స్ కట్టినోడు. అంటే ట్యాక్స్ కట్టాలి కదా, ఎవ్రీ ఇయర్ కడతాడు.
ఇది కూడా దాంట్లో పెరిగిన దాంట్లో వేసేస్తారు. దాంట్లో వేసుకుంటాడు, తర్వాత అమ్మేటప్పుడు అది కూడా లోడ్ చేసి అమ్ముకుంటాడు. సో దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదంటే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ల్యాండ్ అనేది ఎవరు కూడా ఎసెట్ కింద క్రియేట్ ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఎసెట్ కింద ట్రీట్ చేస్తారు. ఆ ఎసెట్ మీద ఏదైనా అవసరం ఉంటే కడతారు, కానీ అది ఎప్పుడు మళ్ళీ అమ్మేటప్పుడు దాన్ని వసూలు చేసుకుంటారు తీరి. ఎవరో కొద్దిమందికి కట్టలేని వాళ్ళు ఉంటారు. ఇట్లా దాని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళే కదా ఇన్వెస్ట్ చేస్తారు. అమ్మేటప్పుడు ఇది కూడా కలిపి వాళ్ళకి వేస్తారు. అంతే కదా, అమ్మేటప్పుడు వేస్తారు, అంతే కొనేవాడికి వేస్తారు. సో వాళ్ళకి వచ్చే నష్టం లేదు కాబట్టి ఇది పెద్ద ఉపయోగపడదు అంటారు మీరు చెప్పి. అర్బన్ నియంత్రణకి ఉపయోగపడదు. ఫైనల్గా సార్, ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏపీలో చేస్తే బెటరా, అమరావతిలో లేదా హైదరాబాద్లో చేస్తే బెటరా? అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగుండాలని కోరుకుంటాను. బాగుండాలి ఒకటి బాగుండాలని ఒకటి ఇది అని కోరుకోము. కాకపోతే ఏంటంటే అక్కడ ఇప్పుడు పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నాము. ఇక్కడేమో అబ్నార్మల్గా పెరిగింది కాబట్టి ఇక్కడ పెరుగుదలకి తక్కువ. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడేమో మార్కెట్ వడ్డీ రేట్ వస్తుంది, ఇక్కడేమో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ వస్తుంది, బ్యాంక్ వడ్డీ రేట్ వస్తుంది. అంతే. కాబట్టి నా అభిప్రాయం అయితే ఏది కావాలంటే అక్కడ ఏంటి అన్స్టేబుల్ గవర్నమెంట్ లేదా అన్స్టేబుల్ పాలసీ క్యాపిటల్ అనుకున్నారు. ఈసారి అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈసారి డెలివరీ చేస్తారు. అంతకుముందు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల టైం ఉంది, అప్పుడే కంప్లీట్ చేయగలని చేశారు. ఇప్పుడు ఫుల్ స్ట్రెచ్ ఉంది కాబట్టి దాని ఏమవుతే అవి క్లీన్ చేసుకోవడానికి 1 నెల 2 నెలలు అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఫుల్ స్ట్రెచ్లో వాళ్ళు కూడా మొదలు పెడతారు. మొదలుపెట్టి అవన్నీ కూడా ఐఏఎస్ఓల్ది క్వార్టర్స్ నిర్మాణం అయిపోతుంది. ముందు లెజిస్లేచర్స్ది వాళ్ళది అయిపోయింది అనుకోండి, ఎమ్మెల్యేలు ఎంపీలు, అక్కడ ఆటోమేటిక్గా ఒక యాక్టివిటీ అనేది మొదలైపోద్ది. యాక్టివిటీ విజిబుల్ యాక్టివిటీ మొదలైన తర్వాత చెప్తారు కదా కొంతమంది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని చెప్పి. సో వెన్ ది సా ఇట్ దే బిలీవ్ ఇట్. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. మామూలుగా ఫైనల్గా అయితే వాళ్ళకు క్యాపిటల్ అయితే ఉండాలి కదా, ఉండాలి. కానీ ఇంత విజిబుల్ మీరు అన్నట్టు మన కళ్ళకు కనిపించేది నమ్ముతాం. ఇప్పుడు అమరావతిలో కొంత యాక్టివిటీ నడుస్తుంది, ఇది క్లీనింగ్ అనేది చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సిపిఎం సంబంధించినటువంటి సీనియర్ లీడరు ఉన్న వాళ్ళల్లో కొంచెం నమ్మదగినటువంటి లీడరు రాఘవులు గారు ఒక మాట అన్నారు, మీరు పగడ్బందీ ఒక చట్టం తీసుకురండి, అమరావతి అనేది పర్మనెంట్గా ఉండేటట్టు, ఫర్దర్గా కూడా మారకుండా ఉండేటట్టు మీరు చర్యలు తీసుకోండి అని ఒక సూచన చేశాడు ఆయన. అంటే ఎక్కడో అనుమానం ఉందిగా మళ్ళీ. సరే లెజిస్లేచర్ అయితే చేయొచ్చు అనుకోండి మామూలుగాను, కానీ అది ఆ పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది నాకు తెలిసి. ఆ చట్టం చేసేటువంటి వెసులుబాటు కానీ బాధ్యత కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఏముండదు. సరే స్టేట్ గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ చేస్తే చేయొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు జరిగి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకోండి, ఇట్ బికమ్స్ ఇర్రివర్సిబుల్. అప్పుడు ఎవరైనా చేస్తానంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన పరిణామాలు వేరు, తర్వాత జరిగేవి వేరు. ఇంతకుముందు ఏంటంటే కొంత ఖర్చు అయ్యింది అక్కడ, ఇప్పుడు మిగతాది అయింది. ఇప్పుడు వీటి మీద కూడా యాక్చువల్గా అయితే నన్ను అడిగితే కేసెస్ ఫైల్ చేయాలి. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలి అంటే సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. కేసులు నేనంటే వేరే కోణంలో నుంచి కూడా ఫైల్ చేయాలి. ఒక ఆస్తిని, ఒక నిర్మాణాలని, ఉద్దేశిత నిర్మాణాలని అక్కడే రాజధాని కొనసాగిస్తూ వాటిని నిరుపయోగంగా పెట్టడం వలన ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందా లేదా, అలాంటి ప్రభుత్వాలు, అలాంటి పార్టీలు, ముఖ్యంగా అలాంటి పార్టీలు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులకి భంగం కలిగేటట్టు ఉన్నప్పుడు అసలు ఆ పార్టీలు గుర్తింపును తీయాలని కేసులు వేయాలి. ఓకే, వాళ్ళకి మళ్ళీ నేనైతే చెప్తున్నా. ఎందుకంటే ఒక కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అక్కడ ఖర్చు జరిగింది. ఖర్చు జరిగిన దానికి కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. ప్రభుత్వం అక్కడి నుంచి నడుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ 90% కంప్లీట్ అయి ఉన్నాయి, లేకపోతే 80% కంప్లీట్ అయి ఉన్నాయి. మీరు అది ఉపయోగించలేదు అని అంటే దాన్ని పబ్లిక్ మనీ దేనికైతే ఉద్దేశించబడిందో దాన్ని ఫెయిల్ చేసినట్టే కదా. దాని మీద ఎందుకు కేసు లేదు? కానీ వాళ్ళు అలా కదా, చట్టం 3 రాజధానుల చట్టం తీసుకొచ్చారు, దాన్ని విత్డ్రా చేసుకున్నారు కదా. అది ఎప్పుడైతే విత్డ్రా చేసుకున్నారో ఇంకా అది లేదు. మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారుగా, సుప్రీంకోర్టులో వేసారు కానీ లేదు కదా. సుప్రీంకోర్టులో వేసిన వ్యాలిడిటీ కాదు అది. ఎందుకంటే
వీళ్ళు వెనక్కి తీసుకున్నారు కదా, వెనక్కి తీసుకున్నారు. వీళ్ళు చట్టం వెనక్కి తీసుకున్నప్పుడు ఇంకా సుప్రీంకోర్టులో వేయడానికి ఎక్కడ ఉంటుంది? హైకోర్టులో ఏం జరిగిందంటే ఇక్కడ సిఆర్డిఏ ఏదైతే చెప్పిందో అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది హైకోర్టు. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేశారు. వెళ్ళి ఏం చెప్పారంటే అక్కడ మేము 3 రాజధానుల కాన్సెప్ట్లో ఉన్నాము, మీరేమో సిఆర్డిఏ అని అన్నారు, దీని మీద మాకు తీర్పు ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. 3 రాజధానులను ఆల్రెడీ తీసేశారు. తీసేసిన తర్వాత ఇంకా దాని ఆ పాయింట్ని కంటిన్యూటీ అన్నది అది చల్లదు. అది నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు వెళ్ళింది అమరావతి రైతులు వెళ్ళారు కోర్టుకి. దాని మీద వీళ్ళు ఇది ఇంత టైం ట్యాగ్లో చేయాలంటే అది సాధ్యం కాదని వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ నేనంటుంది అది కాదు. నేనంటుంది ఒక నిర్మాణంలో నువ్వు ఉన్నదాన్ని నువ్వు కంప్లీట్ చేయకోకుండా నువ్వు దాన్ని కొన్ని 100 కోట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి కదా, దాని మెయింటెనెన్స్ రేపొద్దాన దాని డిటీరియేషన్, క్వాలిటీ డిటీరియేట్ అవుతుంది కదా. ఇవన్నీ కూడా టెక్నికల్ దీన్ని తీసుకుని ఆ గ్రౌండ్స్ మీద కేసులు వేయాలి. కేసులు వీలైతం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కేసు అయిపోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏంటి పేదలకి అంటే రాష్ట్రంలో ఉండే ఇతర ప్రాంతాల వాళ్ళందరికీ అక్కడ ఒక సెంటు భూమి అని చెప్పి ఆయన ఏదో 25 ఎకరాలు R5 జోన్ కింద ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీద వీళ్ళు సిఆర్డిఏ రూల్స్కి ఒప్పుకోదు, దాని మీద అది అలానే ఉండాలని చెప్పి వాళ్ళు కేసులు వేయడానికి రెడీ అవుతున్నారు. వేస్తారు అది మామూలుగాను, కానీ అది వేసేయంగానే అదేం అయిపోదు కదా. అయిపోదు. వన్స్ ఇన్వెస్టర్ అనే అతను రావాలంటే ఇలాంటి జిగ్జాగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వస్తారా? డెఫినెట్గా వస్తారండి. అంటే అలా కాదు కదా, మీరు ఎప్పుడు కూడా ఒక పెద్ద గీటువంటిది ఒక చిన్న సమస్య ఉంది అనుకోండి, చిన్న సమస్యను అధిగమించేటటువంటి పెద్ద డెవలప్మెంట్ మీరు చేయగలరు. అప్పుడు ఆ సమస్య చిన్నది అయిపోద్ది. ఇప్పుడు సమస్య పెద్దదిగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ సమస్యను చిన్నదిగా చేశారనుకోండి, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అందుకే రాఘవ్ గారు అంటుంది కూడా అదే, మళ్ళీ మీరు అది కాదు కదా. అంటే మార్చడం అన్నది కాదు. మీరు ఈ 5 ఏళ్లలో ఇరివర్సిబుల్గా నిర్మాణాలు చేశారనుకోండి, ఒక లెజిస్లేచర్ క్వార్టర్ మొత్తం ఎమ్మెల్యే హాస్టల్స్, లేకపోతే IAS వాళ్ళు మొత్తం షిఫ్ట్ అయ్యి అక్కడ ఉంటూ, లేదా మిగతా ఎంప్లాయీస్కి అక్కడ క్వార్టర్స్ వచ్చేసి అక్కడ ఉంటూ, అన్ని సంస్థలు అక్కడ HODలు అన్నీ వచ్చి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక బ్యాంకుల రీజనల్ ఆఫీసులు, RBI రీజనల్ ఆఫీస్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఎవరికి సాధ్యం అది కదల్చడం? ఎవరికి సాధ్యం కాదు. ఆ స్థాయిలో చేయాలి. అదే చెప్తున్నాను నేను. అంతకుముందు సాధ్యం కాదు, ఇప్పుడు అది సాధ్యం అని చెప్తున్నాను నేను. చేయాలనుకున్నా ఇప్పుడు అది సాధ్యం. ఎందుకంటే 5 years టెన్యూర్లో సరిపోతుంది. అవసరమైతే మీరు అందరినీ తీసుకోవాలి మీరు మామూలుగాను. అలాగే నేను ఇంకా లాస్ట్ టైం కూడా ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను నేను, మీరు ఇక్కడ IT స్పేస్ ఉంది మామూలుగాను, మీరు ఇప్పుడు AI స్పేస్ అంటారు, ఇంకోటి అంటారు. మీరు 1 కోటో 2 కోట్లు IT స్పేస్ని అక్కడ పెట్టండి. వర్క్ స్టేషన్స్ అంటున్నారు. వర్క్ స్టేషన్స్ మిగతా చోట్ల వస్తాయి, కానీ ఇక్కడ కూడా ఒక ఇప్పుడు ఉంది గూగుల్ లాంటి పెద్ద ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ మామూలుగాను. వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం ఒకటి పెట్టండి. 1 కోటి IT SFT వచ్చింది అనుకోండి, 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. 1,00,000 ఉద్యోగాలకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ గృహాల నిర్మాణం అది జరుగుతుంది. ఎవరు రివర్స్ చేస్తారు దాన్ని? ఎవరు చేయలేరు కదా. సో చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది రాష్ట్రం భవిష్యత్తు, అంతేనా? దాన్ని ఇర్రివర్సిబుల్ చేయాలి. ఓకే. ఆయన ముందు ప్రధాన కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కానీ, లేకపోతే ఎన్డీఏలో భాగస్వామి అనేటువంటి భారతీయ జనతా పార్టీ మీద కానీ, ఇప్పుడు వీళ్ళ మీద ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, అమరావతి ఈజ్ ఇర్రివర్సిబుల్ అని రియల్గా క్రియేట్ చేయగలగాలి. ఓకే. సో అది మరి చేస్తారా లేదా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.